చాలా అతన్ని ప్రారంభిస్తారు. జజాకల్లాహు ఖైరన్. రబ్బానీ గారు. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أما يتساءلون عن النبأ العظيم الذي هم فيه مختلفون كلا سيعلمون ثم كلا سيعلمون ألم نجعل الأرض مهادا والجبال أوتادا وخلقناكم أزواجا وجعلنا نومكم سباتا وجعلنا الليل لباسا وجعلنا النهار معاشا وبنينا فوقكم سبعا شدادا وجعلنا سراجا وحاجا وأنزلنا من المؤسرات ماء ثجاجا لنخرج به حبا ونباتا وجنات ألفافا. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ومن يتق الله يجعل له مخرجا وقال الله تعالى في موضع آخر ومن يتق الله يكفر عنه سيئاته ويعظم له أجره وقال الله تعالى ومن يتق الله يجعل له من أمره يسرا. ఈరోజు నా అంశము భయభక్తి. భయము భక్తి, దీన్ని రెండు పదాలుగా మనం విడదీయవచ్చు. భయము ఉంటే భక్తి జనిస్తుంది, అలాగే భయముతో కూడి ఉన్నటువంటి భక్తి ఉంటే ఆ భక్తి ముక్తికి చేరుస్తుంది. అంటే భయము ప్లస్ భక్తి ఈజ్ ఈక్వల్ టు ముక్తి. ఒకవేళ భయము లేనటువంటి భక్తి ఉంటే ఆ భక్తి నిష్ప్రయోజనం అవుతుంది. భయముతో కూడి ఉన్నటువంటి భక్తి ఉంటే ఆ భక్తి ముక్తికి చేరుస్తుంది. దాని గురించి ఈరోజు నేను ఇన్షాల్లా కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. అయితే భయభక్తి అనే ఈ పదానికి అరబీలో అత్తఖ్వా అనే పదము బాగా సూట్ అవుతుంది. అత్తఖ్వా, తఖ్వా గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తఖ్వల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తఖ్వా, జిమాలు కుల్లు ఖైర్. తఖ్వా అనేది అందులో సమస్త మేళ్ళు కలిసి ఉంటాయి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ యొక్క తఖ్వాను మీరు పట్టి ఉంచండి అన్నారు. ఫఇన్నహా జిమాలు కుల్లు ఖైర్. ఎందుకంటే తఖ్వాలో అల్లాహ్ యొక్క భయము, అల్లాహ్ పట్ల భయము ఉన్నటువంటి ఆ విషయము భయభక్తి అనేది, అందులో అన్నీ కూడా సమస్త మేళ్ళు అందులో కలిసి ఉన్నాయి. అయితే ఎలా అందులో తఖ్వాలో సమస్త మేళ్ళు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనము పరిశీలించి చూద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2వ సూర బఖ్రా ఆయత్ నంబర్ 23లో అంటున్నారు, ఫత్తకున్నారల్లతీ వకూదువన్నాసు వల్ హిజారా. ఫత్తకున్నార్, ఇక్కడ తఖ్వా అనేది భయము.
గురించి అల్లా ఉపయోగించాడు. ఆ అగ్నితో భయపడండి. దాని ఇంధనము మానవులు మరియు రాళ్ళు. అంటే తక్కువ అనే పదానికి భయము కోసం అల్లా ఇక్కడ వాడారు. అలాగే తక్కువ అనే పదము భక్తి కోసం కూడా అల్లా వాడారు. అదే సూర బఖ్రా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 21లో యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తకూన్. మానవులారా, మిమ్మల్ని, మీ పూర్వీకులను, మీ తండ్రి తాత ముత్తాతలు, మీ వంశావళిని సృష్టించినటువంటి మీ ప్రభువుని మీరు ఆరాధించండి. దీని ద్వారా మీరు భక్తి పరులు కాగలరు. భయము భక్తి రెండింటికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తఖ్వా అనే పదము వాడారు. ఇప్పుడే మనం ఖురాన్ ఆయత్తులు విన్నాం. తఖ్వా స్వర్గానికి వారసులుగా మమ్మల్ని చేస్తుంది. తఖ్వా అనేది స్వర్గానికి వారసులుగా మమ్మల్ని చేస్తుంది. ఈ ప్రపంచంలో దేనికి వారసులైనా అది మనది కాదు, విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. కానీ స్వర్గానికి వారసులైతే అది శాశ్వతముగా మనదే ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 19వ సూరే మరియం ఆయత్ నంబర్ 63లో ఏమంటున్నారు చూడండి. తిల్కల్ జన్నతుల్లతీ నురితు మిన్ ఇబాదినా మన్ కాన తకియా. తిల్కల్ జన్నతుల్లతీ నూరిసు మిన్ ఇబాదినా. ఈ స్వర్గము మా దాసుల కొరకు మేము వారసులుగా చేశాము. మా దాసులకు ఈ స్వర్గానికి మేము వారసులుగా చేశాము. తిల్కల్ జన్నతుల్లతీ నూరిసు మిన్ ఇబాదినా మన్ కాన తకియా. ఆ దాసులలో ఎవరైతే భయభక్తి గల వారిగా ఉంటారు. భయభక్తి గల వారి కొరకు స్వర్గానికి అల్లా వారసులు చేశారు. స్వర్గానికి వారసులు అవ్వాలంటే భయభక్తి అవసరమని ఇక్కడ తెలుస్తుంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గౌరవ మర్యాదలు మనం పొందాలి అంటే మనము ఎలా పుట్టినా, మన రంగు నల్లగా ఉన్నా, మనము ఎక్కడ పుట్టినా, మన వంశం ఏమైనా, మన కులం ఏమైనా, మన జాతి ఏమైనా, తెగ ఏమైనా, భాష ఏమైనా, ప్రాంతం ఏమైనా, ఏదైనా అల్లాహ్ యొక్క గౌరవం పొందాలి అంటే తక్కువ అవసరం. 49వ సూర చూడండి, సూరే హుజరాత్ ఆయత్ నంబర్ 13. ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. చూసారా ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? అల్లాహ్ యొక్క గౌరవము, అల్లాహ్ వారిని గౌరవిస్తారు ఎవరికైతే తఖ్వా ఉందో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రంగు రూపానికి గౌరవించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క ధనానికి, వంశానికి, మన ప్రాంతానికి, మన కులానికి, దేనికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గౌరవించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తఖ్వాకు గౌరవిస్తున్నాడు. ఇన్న అక్రమకుం ఇందల్లాహి. అల్లాహ్ వద్ద గౌరవమైన వారు భయభక్తి గలవారు. అలాగే తఖ్వాకు ఇహలోకములో కూడా శుభవార్త ఉంది. భయభక్తి గల వారికి ఇహలోకములో కూడా శుభవార్త ఉంది, పరలోకములో కూడా శుభవార్త ఉంది. 2 లోకాల్లో శుభవార్త గలవారు. 10వ సూర 63, 64 ఆయతులు చూడండి. సూర యూనుస్. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? అలా ఇన్న ఔలియా అల్లాహు లా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన الذين آمنوا وكانوا يتقون لهم البشرى في الحياة الدنيا وفي الآخرة. అల్లాహ్ యొక్క స్నేహితులు ఎటువంటి భయము గాని దుఃఖము గాని ఉండదు. ఆ అల్లాహ్ స్నేహితులు ఎవరు? ఎవరైతే విశ్వసించి భయభక్తి గలవారిగా ఉంటారు. భయభక్తి గల వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన స్నేహితులు అంటున్నాడు. నెక్స్ట్ ఆ తర్వాత లహుముల్ బుష్ర ఫిల్ హయాతి దునియా ఫిల్ ఆఖిరా. వారికి ఇహలోకములో కూడా శుభవార్త ఉంది, మరణానంతర జీవితము పరలోకములో కూడా వారికి శుభవార్త ఉంది. లహుముల్ బుష్ర ఫిల్ హయాతి దునియా ఫిల్ ఆఖిరా. మరియు అలాగే తఖ్వా గల వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫుర్ఖాన్ ఇస్తానంటున్నాడు. భయభక్తి గల వారికి అల్లాహ్ ఫుర్ఖాన్ అంటే గీటురాయి. గీటురాయి అంటే జ్ఞానం. అల్లాహ్ పంపినటువంటి ఖురాన్ మరియు హదీస్ యొక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తానంటున్నాడు తఖ్వా గలవారికి. యా అయ్యుహల్లదీన ఆమనూ ఇన్ తత్తఖుల్లాహ యజ్అల్ లకుం ఫుర్ఖానా. 8వ సూర అన్ఫాల్ ఆయత్ నంబర్ 29. విశ్వసించిన ప్రజలారా, యా అయ్యుహల్లదీన ఆమనూ ఇన్ తత్తఖుల్లాహ్. విశ్వసించిన ప్రజలారా, మీరే గనక భయభక్తి గల వారిగా మారితే,
యజఅల్ లకుం ఫుర్ఖాన, నేను మీకు ఫుర్ఖాన్ ఇస్తాను, ఈటురా ఇస్తాను. దానితో మీరు సత్య అసత్యాల మధ్య వేరు తెలుసుకోగలరు. లేకపోతే ఎవరు ఏది చెప్తే ఆ సంకటంలో పడిపోయి మీరు సందేహాల్లో పడిపోతారు. అదే భయభక్తి గల వారైతే అల్లా వారికి తఖ్వా ఇస్తానంటున్నారు, వారికి ఫుర్ఖాన్ ఇస్తానంటున్నారు. మరి అలాగే భయభక్తి గల వారికి తఖ్వా ఎవరి వద్ద అయితే ఉంటుందో వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకిబా అంటున్నాడు. ఆకిబత్ అంటే విజయం. విజయం వారిదే. ఈ రోజు ప్రపంచంలో ప్రతి వారు కూడా నేను విజయం పొందాలి అనుకుంటారు. విజయం అనేది తఖ్వాలోనే ఉంది, భయభక్తిలోనే ఉందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. హజరత్ మూసా అలైహిస్సలాంతో బనీ ఇస్రాయిల్ ప్రజలు అంటున్నారు, ఫిరౌన్ యొక్క రెచ్చిపోవటము, వారి యొక్క ఉపద్రవాలు, విపత్తులు ఇంత అంత కాదు, పెరిగిపోతున్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫిరౌన్ కి ఇంత భోగ విలాసాలు ఇచ్చాడు. హజరత్ మూసా అలైహిస్సలాం అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా అనమన్నాడు. 7వ సూర ఆరాఫ్ ఆయత్ నంబర్ 128. قال موسى لقوم استعينوا بالله واصبر إن الأرض لله يورثها من يشاء من عباده والعاقبة للمتقين. మూసా అలైహిస్సలాం తన జాతి ప్రజలతో అంటారు, ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో సహాయం కోరండి, మరి ఓర్పు వహించండి. ఈ భూమి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాను తలుచుకున్న వారికి దీనికి వారసులుగా చేస్తాడు. ఈ భూమిపై ఇది ఎవరికైనా ఇస్తాడు. భూలోకంలో ఎవరికైనా రాజ్యాన్ని ప్రసాదిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కానీ విజయం అనేది వల్ ఆకిబతు లిల్ ముత్తఖీన్, విజయం అనేది భయభక్తి గల వారికి సుమా అంటున్నారు. మరి ఫిరౌన్ విజయం పొందాడా? మూసా అలైహిస్సలాం విజయం పొందాడు. హజరత్ మూసా అలైహిస్సలాంకి విజయం ఇచ్చాడు. ఫిరౌన్కి భూమి మీద గొప్ప అధికారం ఇచ్చాడు. సుఖమేముంది? ఓడిపోయాడు. విజయం లేదు వాడికి. విజయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ మూసా అలైహిస్సలాం ఇచ్చాడు. వల్ ఆకిబతు లిల్ ముత్తఖీన్. అలాగే తఖ్వా అనేది శుభాలు కురిపిస్తాయి. తఖ్వాల ద్వారా శుభాలు కురుస్తాయి. శుభము. ఒక ఆయత్ చూద్దాం మనం. 7వ సూర ఆరాఫ్ ఆయత్ నంబర్ 96. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వలౌ అన్న అహ్లుల్ ఖురా ఆమను వత్తకు లఫతఅనా బరకాతి మినస్ సమాయి వల్ అర్ద్. ఒకవేళ ఆ ఊరి వారు విశ్వసించి భయభక్తి గల వారిగా మారితే నేను వారి కొరకు భూమి ఆకాశాల నుండి శుభాల ద్వారాలు తెరుస్తాను. అంటే తఖ్వా ద్వారా శుభాలు దొరుకుతాయి. భూమి నుండి కూడా శుభాలు వస్తాయి, ఆకాశం నుండి కూడా శుభాలు వస్తాయి. శుభానికి ఒక ఉదాహరణ ఇస్తాను. శుభం అంటే ఏంటో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి భార్య అయినటువంటి హాజరా అలైహిస్సలాం వారికి ఒకే ఒక కుమారుడు ఇచ్చాడు. ఇస్మాయిల్ అలైహిస్సలాం ఒకే ఒక కుమారుడు. ఇచ్చినటువంటి ఒక్క కుమారుడిలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభం పెట్టాడు. కాబట్టి ఆ శుభము ద్వారా ఈ ప్రపంచం అంతటికి వారు వెలుగయ్యారు. మరియు అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తల్లి అయినటువంటి ఆమినా మరియు అబ్దుల్లాకి ఒకే ఒక కొడుకునిచ్చాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి శుభం ఇచ్చాడు. భూప్రపంచంలో గొప్ప ప్రకాశవంతమైనటువంటి ప్రవక్తగా ఆయన వెలుగు పొందారు. శుభము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తఖ్వా ద్వారా, భయభక్తి ద్వారా శుభమిస్తానంటున్నాడు. అలాగే తఖ్వా అనే ఈ గొప్ప అద్భుతము గురించి నేను సూరే తలాక్ యొక్క 3 ఆయతులు చదివాను. సూరే తలాక్ సూర నంబర్ 65 ఆయత్ నంబర్ 2, సూర నంబర్ 65 ఆయత్ నంబర్ 4, సూర నంబర్ 65 సూరే తలాక్ ఆయత్ నంబర్ 5. అంటే అదే సూరాలో 2, 4, 5 ఆయతులు చదివాను. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తఖ్వా గురించి చెప్తున్నాను. తఖ్వా వమన్ యత్తఖిల్లాహ యజ్అల్ లహు మఖ్రజా వ యర్జుకు మిన్ హైసు లా యహ్తసిబ్. భయభక్తి ఎవరికైతే ఉంటుందో వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పనిసరిగా బయటపడే మార్గము తీస్తాడు. వారు ఉన్నటువంటి కష్టతరమైనటువంటి విపత్తులతో కూడి ఉన్నటువంటి
కష్టాలు కడగండ్లలో ఉన్నటువంటి ఆ మార్గము నుండి వారికి బయటపడే మార్గము తప్పనిసరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తఖ్వా ద్వారా తీస్తాడు, భయభక్తి ద్వారా తీస్తాడు. ఒక విషయం చెప్తాను. ఆయన సల్మాన్ ఫార్సీ రలియల్లాహు అన్హు. ముస్నద్ అహ్మద్‌లో ఈ హదీస్ వస్తుంది. హదీస్ నంబర్ 23737. సల్మాన్ ఫార్సీ రలియల్లాహు అన్హు వారి తండ్రి అగ్ని పూజారుడు. వారు పార్సీకులు. ఇరాన్ సమీపంలో ఉన్నటువంటి పార్సీలో వారు ఉండేవారు, పారిస్‌లో. అక్కడ అగ్ని పూజ చేసేవారు వారి తండ్రి. ఆ తండ్రి తన కొడుకు సల్మాన్‌కి చాలా గారాబంగా పెంచాడు. ఎంత గారాబంగా పెంచాడంటే ఒక అమ్మాయి కంటే గారాబముగా ఆయన తన ఇంట్లో పెరిగాడు. నిత్యము ఆ అగ్ని ఆరకుండా దాన్ని వెలిగిస్తూనే ఉంటూ ఇంట్లో ఉండేవాడు. బయట ఎక్కడికి కూడా పంపించేవాడు కాదు తండ్రి. చాలా గారాబంగా చూశాడు. తండ్రి చాలా ధనవంతుడు, పెద్ద వ్యాపారస్తుడు. ఒకసారి చాలా పనిలో బిజీ అయిపోవడం వల్ల తన కొడుక్కి బయట పంపించాడు, పొలం పని అంతా చూసుకుంటామని. ఆయన పొలాల గట్టుపై నుంచి వెళ్తూ దారిలో ఒక చర్చి కనిపిస్తే, ఆ చర్చిలో ప్రార్థన అవుతుంటే చర్చిలోకి వెళ్ళాడు. ఇంకా వెళ్ళటం ఆ ఆరాధన ఆయనకి ఇష్టమైపోయింది. ఆ చర్చిలోనే అలాగా ఉండిపోయాడు. సాయంత్రం వరకు చివరికి తండ్రి పంపిస్తే అప్పుడు పని వాళ్ళని పంపిస్తే అప్పుడు వెళ్ళాడు ఇంటికి. తండ్రితో అంటున్నాడు, నాన్న నాకు ఆ చర్చిలో ఆరాధన చాలా ఇష్టం వచ్చింది, చాలా నచ్చింది అన్నాడు. తండ్రి కోప్పట్టాడు. మన యొక్క ధర్మం ఉంటుండగా ఆ ధర్మంలో నువ్వు వెళ్ళటం ఏంటి అని చెప్పి కోప్పడ్డాడు. అయినా సరే సల్మాన్ ఫార్సీ దాన్ని ఖాతరు చేయలేదు, చాటున వెళ్ళేవాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఇంట్లో బంధించాడు, గృహ నిర్బంధం చేశాడు కొడుకుని. ఆ కాలంలో ఉన్నటువంటి చర్చుల్లో ఫాదర్లు ఉండేవారు. దాన్ని అరబిక్ లో రాహెబ్ అంటారు. ఫాదర్ తెల్ల బట్టలు వేసుకొని, రోమన్ క్యాథలిక్ మిషనరీ వారు. ప్రొటెస్టెంట్ అంటే ఇప్పుడు వచ్చింది, 16వ శతాబ్దంలో వచ్చింది. మార్టిన్ లూథర్ గారి ద్వారా ప్రొటెస్టెంట్ అనే వర్గం వచ్చింది. వారి బైబిల్ వేరు చేసుకున్నారు, 66 పుస్తకాలు వేరు చేసుకున్నారు 73లో నుంచి. అప్పుడు ఇది నేను చెప్తున్నటువంటిది 5వ శతాబ్దంలో, క్రీస్తకం 5వ శతాబ్దంలో అప్పుడు రోమన్ క్యాథలిక్ ఉండేది. ఆ చర్చిలో రాహెబ్ ఉండేవారు, ఫాదర్ ఉండేవారు. ఆయన కబురు పెట్టాడు, అయ్యా నేను ఈ ధర్మము క్రైస్తవ ధర్మాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్తే నేను మొత్తం పరిపూర్ణంగా నేర్చుకోగలను అన్నాడు. నువ్వు సిరియా వెళ్ళిపో. షామ్ అన్నారు అరబిక్ లో, దాన్ని నేడు సిరియా అంటారు. సిరియా వెళ్ళిపో అంటే, సరే సిరియా నేను వెళ్తాను, ఎవరైనా ఒక బృందము వెళ్తే నన్ను కూడా పంపించండి, నాకు చెప్తే నేను గోడ దూకి వచ్చేస్తాను. ఆ రాహెబ్, ఆ ఫాదర్ గారు, పాస్టర్ కాదండి, ఫాదర్ గారు, ఆ ఫాదర్ గారు కబురు పెడితే వెళ్ళిపోయి ఆ షామ్లోనే ఉండిపోయాడు. ఆ షామ్లో ఆయన అక్కడ ఉంటూ ఆ రాహెబ్, ఆ ఫాదర్ చేస్తున్నటువంటి పనులన్నీ కూడా గమనిస్తున్నాడు. అందరికీ దాన ధర్మాలు చేయమని ప్రోత్సహించేవాడు. ఆ డబ్బంతా తీసుకొని ఆయన అండర్ గ్రౌండ్ లో కూడబెట్టేవాడు. ఇలాగే చేస్తూ చనిపోయాడు. అప్పుడు ప్రజలందరూ మా ఫాదర్ గారు చాలా పుణ్యాత్ములు అని చెప్పి ఆయన్ని తీసుకువెళ్ళి అంత్యక్రియ చేయడానికి సిద్ధమైతే అప్పుడు సల్మాన్ అన్నాడు, ఈయన సరి అయిన వాడు కాదండి, ఎందుకంటే మీకు తెలియదు, మీ దగ్గర ధనం అంతా తీసుకొని కూడబెట్టాడు, 7 పెద్ద మట్టి పీపాలలో బంగారం వెండి దాచిపెట్టాడు, కావాలంటే చూపిస్తారని తీసుకెళ్ళి చూపించాడు. అప్పుడు ఆ వ్యక్తికి సిలువ వేసేసి ఆ వ్యక్తిని కాల్చేసేవాడు. మరొక ఫాదర్ని పెట్టాడు. ఆ ఫాదర్ గురించి సల్మాన్ అంటున్నారు, చాలా మంచి వ్యక్తి. ఇది ముస్నద్ అహ్మద్లో హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 23737. చాలా మంచి వ్యక్తి, చాలా భక్తుడు. ఆ వ్యక్తి దగ్గర నేను చాలా జ్ఞానము నేర్చుకున్న తర్వాత ఆ వ్యక్తి కూడా చనిపోయే స్థితికి వచ్చాడు. అప్పుడు నేను అన్నాను, నేను జ్ఞానం నేర్చుకోవడానికి నాకు ఏమైనా మార్గము చూపించండి. అప్పుడు
ఆ ఫాదర్ గారు అన్నారు, సరే నువ్వు ఇక్కడ నుంచి మౌసూల్ వెళ్ళిపో. మౌసూల్ అంటే ఇరాన్. చూడండి, ఇరాన్ నుంచి వచ్చాడు ఆయన, ఇరాన్ నుంచి సిరియా వచ్చాడు, సిరియా నుంచి మౌసూల్కి వెళ్ళిపోతున్నాడు. మౌసూల్కి వెళ్ళి అక్కడ ఒక ఫాదర్ దగ్గర ఫలానా వారు పంపించారండి, మీ వద్ద ధార్మిక జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చాను నేను. సరే సరే ఉండు నా దగ్గర అని అక్కడ కొంతకాలం నేర్చుకున్నాడు. ఆ వ్యక్తి కూడా పాపం, ఆ ఫాదర్ గారు కూడా చనిపోతున్నారు. చనిపోయేటప్పుడు అప్పటికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా రాలేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకముందు సంఘటనలన్నీ కూడా ఆయన వినిపిస్తున్నాడు. ఆ ఫాదర్ గారు అన్నారు, ఇక నేను చనిపోతున్నాను, ఒకవేళ నువ్వు ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే నువ్వు నసేబియన్కి వెళ్ళిపో. నసేబియన్ అంటే టర్కీలో ఉంది. చూడండి, ఇరాక్ నుండి మళ్ళా టర్కీకి వెళ్ళాడు జ్ఞానం నేర్చుకోవటానికి. టర్కీలో జ్ఞానం నేర్చుకుంటూ ఉన్నాడు. నేర్చుకుంటూ ఆయన కూడా చనిపోతున్నారు. చనిపోతున్నప్పుడు ఆయన కూడా అన్నారు, అయ్యా ఇంకా నేను పరిపక్వత రావాలి, ఇంకా చాలా జ్ఞానం నేర్చుకోవాలి, కావున దయచేసి నాకు ఒక మంచి ఫాదర్ గారు ఉంటే ఆయన దగ్గరికి పంపించేయండి. సరే నేను పంపిస్తాను, నువ్వు ఉమూరియా వెళ్ళిపో. ఉమూరియా అంటే నేడు ఇప్పుడు పాలస్తీనా. చూడండి, మళ్ళా టర్కీ నుండి పాలస్తీనా వచ్చాడు. పాలస్తీనాలో చాలా వరకు జ్ఞానం నేర్చుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఫాదర్ గారు అన్నారు, అయ్యా ఇక మీరు నా తర్వాత ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఒక ప్రవక్త వచ్చేసి ఉన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఆయన శుభవార్తిస్తున్నారు. హదీస్ లో ఎన్నో విషయాలు వచ్చాయి. రాహెబులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి శుభవార్త ఇచ్చిన విషయాలు హదీసుల్లో ఎన్నో వచ్చాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని ఈయన ప్రవక్త అని చెప్పి రాహెబులు ఫాదర్లు శుభవార్తనిచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథమైనటువంటి ఖురాన్లో ఏమని అంటున్నారు? సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 147, 146, 147. అల్లదీన ఆతీనహుల్ కితాబ యారిఫూనహు కమా యారిఫూన అబ్నాహు. ఎవరికైతే మేము గ్రంథం ఇచ్చామో ఆ గ్రంథ ప్రజలు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను ఎలా గుర్తిస్తారంటే, ఎలాగైతే తన సొంత కొడుకుల్ని గుర్తిస్తారు. ఒక తండ్రి తన కొడుకుని గుర్తించడం కష్టమా? కష్టం కాదు. అలాగే గ్రంథ జ్ఞానం ఉండే గ్రంథ ప్రజలు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ కాలంలో నిన్ను తన సొంత కొడుకు మాదిరిగా గుర్తుపడతారు. అంత చక్కగా గుర్తుపెట్టేవారు. కాబట్టి ఆ ప్రవక్త వచ్చేసి ఉన్నారు భూప్రపంచంలో. కానీ ఆయన ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, అన్ని విషయాలు నాకు సరిగా తెలియదు. గ్రంథంలో ఉన్నటువంటి విషయాల ద్వారా నేను చెప్తాను కొన్ని సూచనలు. ఒక సూచన ఏంటంటే, ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వలస చేసే ప్రదేశము, హిజ్రత్ చేసే ప్రదేశము, వలస చేసే ప్రదేశం ఎక్కడంటే 2 నల్లటి భూములు ఉన్నటువంటి ప్రదేశం, అంటే నల్లరాతి భూమి ఉన్నటువంటి ప్రదేశము, ఖర్జూరపు చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నాడు. అంటే మదీనా. ఇంకో సూచన ఏంటంటే దాన ధర్మాలు, సదకా ఇచ్చింది, దాన ధర్మాలు ఇచ్చింది ఏది కూడా ఆయన తిన్నాడు. రెండోది. ఇక మూడోది, మీరు బహుమతిగా ఇచ్చింది ఏదైనా, కానుకగా ఇచ్చింది ఆయన తింటాడు. మూడోది. ఈ 4 సూచన ఆయన యొక్క 2 భుజాల మధ్య వీపుపై మొహరే నబువత్, ఒక ముద్ర ఉంటుంది, ప్రవక్త యొక్క ముద్ర. ఈ 4 సూచనలు చెప్పాడు. చెప్పిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు తన దగ్గర సంపాదించినటువంటి కాస్త కోస్త ధనము తీసుకొని అటు వెళ్తున్నటువంటి ఒక బృందానికి ఆ ధనం అంతా ఇచ్చేసి, అయ్యా నాకు ఎలాగైనా సరే మీరు అరబ్లో నాకు చేర్చండి, అక్కడ నేను ఒక ప్రవక్తతో కలవాలి. అయితే ఆ బృందం ఏం చేశారు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి వాది అల్ ఖరాలో తీసుకెళ్లి అమ్మేశారు. బానిసగా అమ్మేశారు ఒక యూదుణ్ణి. బానిసగా అమ్ముడుపోయినటువంటి ఆ యొక్క సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి ధనం కూడా తీసుకున్నారు. ఎంతో బాధపడ్డాడు. నేను గమ్యానికి చేరాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలవాలని చెప్పి. ఆయన అదృష్టవశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి మదీనాలో ఉన్నటువంటి ఒక యూదుడు కొనుక్కొని వెళ్ళినట్టు చేశాడు. మదీనాలో యూదుడు కొనుక్కొని వెళ్ళిపోయాడు. మదీనాలో వెళ్ళిన తర్వాత మదీనా చూసి ఆనందపడ్డాడు. ఇదే ఆ ప్రదేశము, అల్లాహ్ నాకు నిజమైనటువంటి గమ్యానికి చేర్చాడు, ప్రవక్త ఎక్కడికైతే హిజ్రత్ చేసి వస్తారో అక్కడికి నన్ను చేర్చాడు అని చెప్పి చాలా ఆనందపడ్డాడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు. అప్పుడు అక్కడ ఉంటుండగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా రావటం జరిగింది.
ఆ విషయం విని సల్మాన్ ఫార్సీ చాలా కంగారు పడి తన యజమానితో అన్నారు, అయ్యా అయ్యా, ఏ విషయం మీరు మాట్లాడుకుంటున్నారు, ఎవరో వచ్చారంటున్నారు ప్రవక్త అని. ఒక్కటి కొట్టాడు ఆ యూద యజమాని సల్మాన్ ఫార్సీ. ఎందుకంటే నువ్వు బానిసవి, నీ పని నువ్వు చూసుకో, ఈ పనితో నీకేం పని అని. సల్మాన్ ఫార్సీ ఊరుకున్నారు. ఒకరోజు తన యజమానితో సెలవు అడిగి కొంత పని చేసి, కూలి పని చేసి కష్టపడి కొన్ని ఖర్జూరాలు తీసుకువెళ్ళి మొహమ్మద్ సల్లాహు వారికి ఇచ్చారు. ఇచ్చి అన్నారు, ఓ ప్రవక్త, ఇది ఏంటని అడిగారు ప్రవక్త సల్లాహు. ఇది సదకా అన్నారు. నేను సదకా ఇచ్చా తీసుకొచ్చాను. ప్రవక్త సల్లాహు తినలేదు, దానం చేసింది ఆయన తినరు అని చెప్పారు ఆ ఫాదర్ గారు. ప్రవక్త సల్లాహు తినరు, చుట్టూ ఉన్న సహాబాకు అందరికి ఇస్తారు. ఆ 2 సూచనలు అయిపోయి, ఒకటి మదీనా, రెండవది సదకా యొక్క ఖర్జూరాలు తినరు. ఇక మరలా కొన్నాళ్ళ తర్వాత మూడోసారి మరలా వచ్చాడు. ఒకరోజు సెలవు తీసుకొని పని చేసి కష్టపడి తీసుకొచ్చి కొన్ని ఖర్జూరాలు మరలా ఇచ్చాడు ప్రవక్త సల్లాహు. మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు అడిగారు, ఇది ఏంటన్నారు. ఇది నా కానుకండి, బహుమతి మీకు ఇస్తున్నాను. అప్పుడు ప్రవక్త సల్లాహు అందులో తిన్నారు. అప్పుడు అనుకున్నాడు, మూడో సూచన కూడా కరెక్ట్ అయ్యింది. 3 సూచనలు, ఎందుకంటే ఈయన బహుమతి తింటారు, కానుకలు తింటారు ఆ ప్రవక్త. ఇక 4వ సూచన ఉంది, ఆయన విపుపై మొహరే నబువత్ ఉంటుందని, ప్రవక్త పదవి యొక్క ముద్ర ఉంటుందని, అది చూడాలి. ఒకసారి ప్రవక్త సల్లాహు వారు ఒక విశ్వాసి చనిపోతే, ఒక ముస్లిం చనిపోతే ఆయన యొక్క అంత్యక్రియల గురించి జన్నతుల్ బాకీ వచ్చారు. ఆ రోజే సల్మాన్ ఫార్సీ కూడా అక్కడికి వెళ్ళారు. వెనక ఆయన యొక్క వీపుపై చూడటానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. ప్రవక్త మొహమ్మద్ సల్లాహు వారు ముందు నుంచి ఎలా చూసేవారు, వెనక నుండి కూడా అలాగే చూసేవారు. మొహరే నబువత్లో నుంచి కూడా ఆయన చూసేవారు వెనక బారు. అందుకే ప్రవక్త సల్లాహు అన్నారు, నమాజ్ లో నేను ముందు ఎలా చూస్తున్నాను, వెనక కూడా ఎలా చూస్తున్నాను, మీరు నమాజ్ లో ఆకాశం వైపు చూడకండి అన్నారు. ప్రవక్త సల్లాహు అది గమనించి తన దుప్పటి కావాలని తీసేసి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు వారు వచ్చి ప్రవక్త సల్లాహు వారిని కౌగిలించుకొని ముద్దాడుతూ ఏడుస్తున్నారు. ఏమయ్యా, నువ్వేం చేస్తున్నావు, నన్ను విడిచిపెట్టు అన్నారు. ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు, నేను ఒక పెద్ద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని అని తన పూర్తి కథ చెప్పుకుంటూ వచ్చారు. ఇన్నాళ్ళ తర్వాత నాకు మీరు దొరికారు. మీ గురించి ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశాను నేను. భయభక్తి గల వారికి అల్లా బయటపడే మార్గం తప్పనిసరిగా తీస్తాడు. చూడండి ఏమైందో. ఈయన ఒక బానిసగా ఉన్నాడు ఇక్కడ. బదర్లో వెళ్ళే అవకాశం దొరకలేదు, ఉహద్లో వెళ్ళే అవకాశం దొరకలేదు. చివరికి ప్రవక్త సల్లాహు వారితో అన్నారు, ఓ ప్రవక్త, నా యజమాని నాతో ఒప్పందం ఏం చేసుకున్నారంటే, ఒకవేళ నిన్ను స్వేచ్ఛ ఇవ్వాలి అంటే 300 ఖర్జూరపు చెట్లు నాటాలి, అవి చిగురాలి, ఆపై 40 ఔకియాలు అంటే సుమారుగా 1 కేజీ పైన ఉంటుంది బంగారం నాకు ఇవ్వాలి. మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు వారు ప్రజలతో అనౌన్స్మెంట్ చెప్పారు. ప్రజలందరితో చెప్పారు, సల్మాన్ ఫార్సీని ఆదుకోండి అని. ఒక్కొక్కరు కూడా 10 ఖర్జూరపు చెట్లు 20, 30 అలా ఇవ్వటం 300 కూడబెట్టారు. ప్రవక్త సల్లాహు అన్నారు, సల్మాన్ కంగారు పడొద్దు, నేను వచ్చి అది నాటుతానన్నారు. ప్రవక్త సల్లాహు తన చేతులతో నాటారు. ఆ 300 కూడా అల్హమ్దులిల్లా సోమ్మ అల్హమ్దులిల్లా 300 కూడా చిగిరాయి, ఏది కూడా చనిపోలేదు. ఆ తర్వాత ఇక బంగారం ఇవ్వాలి. మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు వారు ఒక యుద్ధ రంగంలో వెళ్ళి వచ్చిన తర్వాత ఆయనకు ఒక కోడి గుడ్డు అంత బరువు బంగారం తీసుకొచ్చారు. సల్మాన్ ఫార్సీని పిలిపించి ఇచ్చి, నీ యజమానికి ఇచ్చి నువ్వు స్వేచ్ఛని పొందు అన్నారు. తీసుకెళ్లి అది ఇచ్చేసి ఆయన స్వేచ్ఛని పొందారు. ఎవరైతే అల్లాహ్ పట్ల భయభక్తి కలిగి ఉంటారో వారికి బయటపడే మార్గము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పనిసరిగా తీస్తాడు. మరియు వారు ఊహించలేని చోట నుండి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపాధినిస్తూ ఉంటాడు అనే విషయం ఇక్కడ తెలుసు. మరియు అలాగే భయము అనేది భక్తి వైపు మరలుస్తుంది అని మనం ముందు మా టాపిక్ అంశంలో విన్నాము. భయము అనేది భక్తి వైపు మరలిస్తుంది. భయము ప్లస్ భక్తితో ముక్తి కలుగుతుంది. సై ముస్లిం షరీఫ్ లో ఒక హదీస్ విందాం. హదీస్ నంబర్
2766 సై ముస్లింలో. ఒక వ్యక్తి బనీ ఇస్రాయిల్లో 99 మందిని హత్య చేశాడు. చేసిన తర్వాత ఆ వ్యక్తిలో భయం పుట్టుకొచ్చింది. నేను 99 మందిని హత్య చేశాను కదా, నా యొక్క గమ్యం ఏమవుతుంది అని చెప్పి ఆయన హృదయంలో భయం అనేది జనించింది. జనించి వెళ్ళి ఒక భక్తుడితో అడిగాడు. ఒక ఆబిద్ భక్తుడితో, ఆలిం కాదు, ధార్మిక విద్య తెలిసినటువంటి పండితుడు కాదు, ఒక ఆబిద్ భక్తుడితో అడిగాడు. భక్తుడికి కోపం వచ్చింది. ఏరా 99 హత్యలు చేసి దైవం క్షమిస్తాడా మరి అంటావా? నీ ఏ ముఖం తీసుకొని వచ్చావు? నీకు సిగ్గు లేదు? ఇలా ఇలా చీవాట్లు పెట్టాడు. కోపం వచ్చి పాపం ఆయన్ని కూడా చంపేశాడు. మొత్తం 100 చేశాడు. ఇంకా ఆ వ్యక్తిలో భయం ఎక్కువైపోయింది. నాకు దైవం క్షమిస్తాడా అని చెప్పి. అప్పుడు చివరికి మరొక వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి అన్నాడు, ఫలానా ఊరిలో ఒక ఆలిం ఉన్నారు, ఒక ధార్మిక పండితుడు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళన్నారు. ఆ పండితుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన అన్నారు, తప్పనిసరిగా అల్లా నిన్ను క్షమిస్తాడు, కానీ నువ్వు ఉన్న ప్రదేశము ఎటువంటిదంటే పక్కా కూనీగాళ్ళు ఉన్నారు. అక్కడ నేరస్తులు ఉన్నారు, క్రైమ్ నిండి ఉంది, కాబట్టి ఆ అలవాట్లు నీకు కూడా వచ్చాయి. నువ్వు ఆ ప్రదేశం నుండి మంచి ప్రదేశంలో వెళ్ళిపో. అందుకే సహీ బుఖారీలో ఒక హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 5534. ఇందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు, 2 ఉదాహరణలు ఇచ్చారు. ఒక మంచి సమూహము, ఒక చెడ్డ సమూహం. అత్తరు కొట్టు యొక్క ఉదాహరణ ఇచ్చారు మంచి సమూహాన్ని, చెడ్డ సమూహానికి కమ్మర కొట్టు యొక్క ఉదాహరణ ఇచ్చారు. అత్తరు కొట్టులో అక్కడ కూర్చుంటే నువ్వు కొనకపోయినా సువాసనలతో నీకు లాభం దొక్కుతుంది. అలాగే ధార్మిక విద్యావేత్తలు, ధార్మిక పండితులు, ధార్మికవేత్తలు, ధర్మంపై నడుచుకునే వారితో ఉంటే ప్రయోజనం ఉంటుంది. కమ్మర కొట్టు గురించి చెప్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అక్కడ నువ్వు కూర్చుంటే దాని పొగ నీకు నష్టం కలిగిస్తుంది, లేదా నిప్పు తుంపర్లు నీపై వచ్చి పడుతాయి, లేదా ఏదైనా ఆ ఇనుప కడ్డీలు ఏవైనా నీపై వచ్చి తుల్లుతాయి, ఏదైనా నష్టం కలుగుతుంది. అలాగే చెడ్డవారి సమూహం కూడా అటువంటిదే. సహవాసం అనేది మంచి సహవాసము ప్రయోజనకరము, చెడ్డ సహవాసం నష్టకరము. కాబట్టి నువ్వు ఆ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపో అన్నాడు. వెంటనే ఆ ఊరు ఖాళీ చేసి పాపం ఆ వ్యక్తి పారిపోతున్నాడు. పారిపోతూ దారిలో చనిపోయాడు. స్వర్గం నుండి కూడా వచ్చారు, నరకం నుండి కూడా వచ్చారు దైవదూతలు. నరకం దైవదూతలు అంటారు, ఏంటయ్యా మీరెందుకు వచ్చారు, 100 మర్డర్లు చేశాడు ఈయన. స్వర్గపు దైవదూతలు అంటారు, లేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని పంపించాడు. వీరిద్దరు గొడవ పడుతున్నారు, 3వ వ్యక్తి అక్కడి నుంచి వెళ్తున్నాడు. ఆయన అడిగారు, అయ్యా మీరు ఏదైనా న్యాయం చెప్పండి, పెద్దవాళ్ళ కనిపిస్తున్నారు. ఆయన అన్నారు, సరే ఈయన మంచి వైపు పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు కదా, ఆ త్రోవను కొలవండి. ఒకవేళ 1 అడుగు దాటేసిన స్వర్గ దైవ దూతలు తీసుకువెళ్ళండి, 1 అడుగు లోనున్న నరకపు దూతలు తీసుకువెళ్ళండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తి యొక్క కార్యము సులభతరం చేశాడు. వమయ్యత్తకిల్లాహ యజ్అల్ లహు మిన్ అమ్రిహి యుస్రా. 65వ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా తలాక్‌లో ఆయత్ నంబర్ 4లో ఏమంటున్నారు, ఎవరైతే అల్లాహ్ పట్ల భయభక్తి కలిగి ఉంటారో వారి కార్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సులభతరం చేస్తాడు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క దారిని అల్లాహ్ పెద్దది చేశాడు, సగానికి దాటించాడు. అప్పుడు స్వర్గపు దైవదూతలు తీసుకువెళ్ళారు. అలాగే మరొక ఆయత్ మనం విన్నాం కదా, వమయ్యత్తకిల్లాహ యుకఫిర్ అన్హు సయ్యిఆతిహి వయూజిమ్ లహు అజరా. ఇది కూడా 5వ ఆయత్, సూరా తలాక్‌లోని 65వ సూరాలో 5వ ఆయత్. సహీ బుఖారీలో ఒక హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 3481. ఈ హదీస్లో ఒక వ్యక్తి చనిపోతూ తన పిల్లలతో ఏమంటాడంటే, అయ్యా నేను చనిపోతున్నాను, గొప్ప పాపాత్ముణ్ణి, నేను గనక అల్లాహ్కు దొరికానో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను తప్పనిసరిగా నరకంలో వేస్తాడు, చాలా కఠినంగా శిక్షిస్తాడు, నా అంత శిక్ష ఎవరికి ఉండదు. కాబట్టి మీరు ఒక పని చేయండి అన్న తన కొడుకులతో అంటాడు, నా కొడుకుల్లారా మీరు ఒక పని చేయండి దయచేసి, నేను చనిపోయిన తర్వాత నన్ను కాల్చి బూడిద చేసేసి ఆ బూడిదను గాలిలో విసిరివేయండి, ఎందుకంటే అల్లాహ్ నన్ను లేపలేడు కదా, అప్పుడు నేను తప్పించుకుంటాను అల్లాహ్.
అలాగే చేశారు కొడుకు. ఆ క్షణాల్లోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లేపాడు. లేపి అంటున్నాడు, ఏమయ్యా నువ్వేమనుకుంటున్నావు నన్ను? అల్లా నా కొడుకులు కాల్చలేదా? కాల్చారు, గుడి చేశారు. ఇన్నల్లాహ్ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహ్ సమస్త వస్తువులపై అధికారం కలిగి ఉన్నాడు. కున్ ఫయకున్, ఇదా కజా అమరన్ ఫఇన్నమా యఖూలు లౌ కున్ ఫయకున్. ఏదైనా చేయాలనుకుంటే అగును గాక అంటాడు, అది అయిపోతుంది. నువ్వెందుకు అలా చెప్పావు నీ కొడుకులు? అల్లా, నీకు తెలియదేముంది, నా అంత పాపాత్ముడు ఈ భూలోకంలో ఎవరు లేరు. అన్ని పాపాలు చేశాను కాబట్టి నన్ను నువ్వు శిక్షిస్తావని భయముతో, నన్ను నువ్వు నరకంలో వేసేస్తావని భయముతో నేను కాల్చి గుడి చేసి అలా చేయమన్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, నీ భయమే నిన్ను రక్షించింది. ఆ వ్యక్తిని అల్లాహ్ క్షమిస్తున్నాడు, జన్నత్ ఇస్తున్నాడు, స్వర్గం ఇస్తున్నాడు. వలిమన్ ఖాఫ మఖామ రబ్బిహి జన్నతాన్. ఎవరైతే అల్లాహ్ వద్ద నిలబడాలని భయపడతారో, సూర్య రెహమాన్ లో వస్తుంది, వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రెండేసి స్వర్గాలు పెట్టానంటున్నాడు. అందుకే మనము టాపిక్ ఈ అంశానికి ముందు విన్నాము, భయము ద్వారా భక్తి వస్తుంది. భయము ప్లస్ భక్తి ఈజ్ ఈక్వల్ టు ముక్తి. వారు ముక్తి పొందారు భయము మరియు భక్తి ద్వారా. భయం అనేది భక్తి వైపుకు తీసుకువెళ్తుంది అనటానికి సహీ బుఖారీలో మరొక హదీస్ విందాం. హదీస్ నంబర్ 2333. మనం గతంలో కూడా విన్నట్టున్నాం. కొండ గుహలో ముగ్గురు ఇరుక్కుంటారు. అందులో ఒక వ్యక్తి 100 దీనార్లకు ఒక అమ్మాయిని లొంగదీస్తాడు. 100 దీనార్లకు. ఆ అమ్మాయి చివరి క్షణాలలో ఇక ఆ వ్యక్తి తప్పు చేస్తాడనే క్షణాల్లో చెమటలు పట్టుకుంటుంది. అంటాడు, అన్ని తలుపులు మూసాయని ఎందుకు భయపడుతున్నావు? నువ్వు అన్ని తలుపులు మూయగలవు, కానీ అల్లాహ్ యొక్క తలుపు మూయలేవు. కాబట్టి నా ముద్రను పాడు చేయవద్దు. అల్లాహ్ యొక్క తలుపుని బంధించలేవు, మూయలేవు అనే విషయము ద్వారా భయము వచ్చింది. వెంటనే ఆయనలో భక్తి జనించింది. అల్హమ్దులిల్లాహ్, ఆ పాపం నుండి దూరం అయిపోయాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముక్తినిచ్చాడు. కొండ గుహలో ఇరుక్కొని చావవలసింది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి కష్టతరమైనటువంటి గండము నుండి ముక్తినిచ్చాడు, బయటకు తీశాడు. కాబట్టి భయభక్తి అనేది, తఖ్వా అనేది చాలా విలువైనది. తఖ్వా ద్వారా స్వర్గానికి వారసులవుతాము. మనం విన్నాం కదా, తిల్కల్ జన్నతుల్లతి నూరిసు మిన్ ఇబాదినా మన్ కాన తకియా. తఖ్వా ద్వారా అల్లాహ్ యొక్క గౌరవం పొందుతాము. ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. తఖ్వా ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫుర్ఖాన్ ఇస్తాడు, సత్య అసత్యాల్ని వేరుపరిచే గొప్ప జ్ఞానం ఇస్తాడు. ఇన్ తత్తఖుల్లాహ యజ్అల్ లకుం ఫుర్ఖానన్. తఖ్వా ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పాప క్షమాపణ చేస్తాడు. వయుకఫిర్ అన్హు సయ్యిఆతిహి. వారి యొక్క పాపాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తాడు. తఖ్వా ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభాల ద్వారాలు తెరుస్తాడు. వలౌ అన్నహుం ఆమను వలౌ అన్నహుం అహ్లుల్ ఖురా ఆమను వత్తకు లఫతానా అలైహిం బరకాతిన్ మినస్ సమాయి వల్ అర్ద్. భయభక్తి గల వారి కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశం మరియు భూమి యొక్క శుభాల ద్వారాలు తెరుస్తాడు తఖ్వా ద్వారా. అలాగే తఖ్వా ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విజయం ఉంది అంటున్నాడు. వల్ ఆకిబతు లిల్ ముత్తఖీన్. తఖ్వా ద్వారా విజయం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ మూసా అలైహిస్సలాంకి విజయం ప్రసాదించాడు. తఖ్వా ద్వారా శుభాలు ఉన్నాయి. తఖ్వా ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపాధినిస్తాడు. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తఖ్వా అనేది సాఫల్యానికి నిదర్శనము. ఇన్న లిల్ ముత్తఖీన మఫాజ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 78వ సూర 31వ ఆయత పెట్టారు, భయభక్తి గల వారు సాఫల్యం పొందుతారు. కావున తఖ్వా గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు? తఖ్వా గురించి, మీరు తఖ్వాని పట్టుకోండి. తఖ్వల్లాహ్ ఫఇన్నహా జిమాలు కుల్లి ఖైర్. తబ్రానీ యొక్క హదీస్ ఇది, తబ్రానీ సగీర్.
సమస్త మేళ్లు తఖ్వాలోనే ఉన్నాయన్నారు, భయభక్తిలోనే ఉన్నాయన్నారు. సమస్త మేళ్లు అందులోనే ఉన్నాయన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే తఖ్వా గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇన్నల్ హలాలు బయ్యినున్ వ ఇన్నల్ హరాము బయ్యిన్ వ బైనహుమా ఉమూరు ముస్తబిహాత్ లా యఅలముహున్న కతీరం మినన్ నాస్ ఫమన్ ఇత్తక శుబువాతి ఫకద్ ఇస్తబ్ర లిదీనిహి వ ఇర్సి. ఎవరైతే తఖ్వా కలిగి ఉంటారు వారు తమ యొక్క గౌరవాన్ని కాపాడుకుంటారు, తమ యొక్క ధర్మాన్ని కూడా కాపాడుకుంటారు. ఫమన్ ఇత్తక శుబువాతి ఫకద్ ఇస్తబ్ర లిదీనిహి. శుబువాత్ అంటే మధ్యస్థ వస్తువులు కొన్ని ఉన్నాయి, హలాలు హరాము కానటువంటి మధ్యస్థ వస్తువులు. కాబట్టి వీటి నుండి ఎవరైతే దూరం ఉంటారో వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అలాగే సై ముస్లిం షరీఫ్ లో వస్తుంది హదీస్ నంబర్ 2564. అందులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు, ఇన్నల్లాహ లా యన్జురు సూరికుం వ అమ్వాలికుం ఇలా సూరికుం వ ఇలా అమ్వాలికుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ రూపురేఖల్ని చూడడు, మీ ధనాన్ని కూడా చూడడు. వలాకిన్ యన్జురు ఇలా ఖులూబికుం వ అమాలికుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ యొక్క హృదయాన్ని చూస్తాడు మరియు మీ కర్మలను చూస్తాడు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అలా ఇన్న ఫిల్ జసది ముస్గా ఇదా సలహ సలహల్ జసదు కుల్లు వ ఇదా ఫసదత్ ఫసదల్ జసదు కుల్లు అలా వహియల్ ఖల్బ్. ప్రతి జాగ్రత్త, మీ హృదయములో జాగ్రత్త, మీ దేహములో ఒక మాంసం ముద్ద ఉంది. ఎవరైతే ఆ మాంసం ముద్దని సంస్కరించుకుంటారో, బాగు చేసుకుంటారో, సరి చేసుకుంటారో వారి దేహం అంతా కూడా బాగుంటుంది. ఆ మాంసం ముద్దని ఎవరైతే పాడు చేసుకుంటారో వారి దేహం అంతా కూడా పాడైపోతుంది. అదే హృదయము అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేస్తూ ఏమడుగుతాము, ఇది సహీ ముస్లింలో వస్తుంది 2722 హదీస్ నంబర్. అల్లాహుమ్మ ఆతి నఫ్సి తఖ్వా వ జక్కిహా అంత ఖైరు మన్ జక్కాహా అంత వలియ్యుహా వ మౌలాహా. అల్లాహ్ నాకు తఖ్వా ప్రసాదించు అని అడుగుతాం. అల్లాహుమ్మ ఆతి నఫ్సి తఖ్వా. అల్లాహ్ నా యొక్క ఆత్మకు, నా యొక్క హృదయానికి నువ్వు తఖ్వా ప్రసాదించు, భయభక్తి ప్రసాదించు. అల్లాహుమ్మ ఆతి నఫ్సి తఖ్వా వ జక్కిహా. నా ఆత్మను పవిత్రం చెయ్యి, పరిశుభ్రం చెయ్యి. కద్ అఫ్లా మన్ తజక్కా. ఎవరైతే తమ ఆత్మని పవిత్రం చేసుకున్నారో వారు సాఫల్యం పొందుతారు. వజక్కి అంత ఖైరు మన్ జక్కాహా. నీవే చాలా చక్కగా పవిత్రం చేయువాడవు. అంత వలియ్యుహా వ మౌలాహా. నీవే నా ఆత్మ మరియు నా హృదయం యొక్క స్నేహితుడవు మరియు సహాయకుడు వల్ల అని ఈ దువాలో కూడా అందుకే వస్తుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, లా తహాసదు వలా తనాజసు వలా తబాగజు వలా తదాబరు వలా యబి బాజుకుం అలా బైబాజ్ వకూను ఇబాదల్లాహి ఇఖ్వానా. అల్ ముస్లిం అఖుల్ ముస్లిం లా యజ్లిము వలా యగ్జులు వలా యఅకిరు అత్తఖ్వా హావునా యుషీరు ఇలా సద్రి సలాస మర్రాత్. సై ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ నంబర్ 2564. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తఖ్వా ఇక్కడ ఉంది, మీ యొక్క రూపురేఖల్లో లేదు, మీ వంశంలో లేదు, మీ కులములో లేదు, మీ జాతిలో లేదు, మీ ధనములో లేదు. అత్తఖ్వా హావునా యుషీరు ఇలా సద్రి సలాస మర్రాత్. 3 సార్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన హృదయం కాసి చూపిస్తున్నారు, తఖ్వా భయభక్తి అనేది ఇక్కడ ఉంది. కావున తఖ్వా అనేది ఇస్లాంలో చాలా విలువైనది. అందుకే సమస్త మేళ్ళు తఖ్వాలోనే ఉన్నాయి, భయభక్తిలోనే ఉన్నాయి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. తఖ్వా ద్వారా సమస్తము ఉన్నాయి, అన్ని మేళ్ళు అందులోనే ఉన్నాయి. అందుకే దాన్ని పొందాలి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2 విధించాడు. ఒకటి విధి, రెండోది నిషిద్ధం. విధిని పాటిస్తూ ఉండాలి, నిషిద్ధం నుండి దూరం ఉంటూ ఉండాలి. విధిని ఎవరైతే పాటించారో వారు తఖ్వాలో ఉంటారు. విధిని ఎవరైతే పాటించారో వారు తఖ్వా నుండి దూరం అయిపోతారు. అలాగే నిషిద్ధము, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేన్నైతే నిషిద్ధం చేశాడో, హరాం చేశాడు, దాని నుండి దూరం ఉండాలి. అప్పుడు తఖ్వాని పొందగలరు. ఇంతటితో నేను ముగిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు
దువా చేస్తున్నా. అల్లా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించు కాక. అల్లా బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. జజాకల్లాహు ఖైరన్ వహజల్ జజా. నెక్స్ట్ మన మంజూర్ అహ్మద్ గారి ప్రసంగము ఇప్పుడు స్టార్ట్ అవుతారు. अस्सलाम वालेकुम. हेलो हेलो अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. वालेकुम सलाम रहमतुल्लाह. वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातहू. माशाअल्लाह माशाअल्लाह जज़ाकुमुल्लाह खैरन. अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. वमा अरसलना मिन क़ब्लिका इल्ला रिजालन नूही इलैहिम फस्अलू अहलज़ ज़िक्रि इन कुंतुम ला तअलमून बिल बय्यिनाति वज़्ज़ुब्र वअंज़लना इलैका ज़िक्रा लितुबय्यिना लिन्नास मा नुज़्ज़िला इलैहिम वलअल्लहुम यतफ़क्करून. सदक़ल्लाहुल अलियुल अज़ीम. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलाము అలా సయ్యిదిల్ ముర్సలీన్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్. ప్రియమైన సోదరులారా సోదరీమణులారా, ఈ కార్యక్రమంలో మాషాల్లా ఇంతవరకు మనం చక్కటి విషయాలు నేర్చుకున్నాం. తఖ్వా గురించి మంచి మంచి మాటలు తెలియజేశారు రబ్బానీ గారు, జజాహుల్లా ఖైర్. ఇప్పుడు నా బాధ్యతగా కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టిలో తీసుకురావాల్సి ఉంది కాబట్టి వాటిని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కిందటిసారి మనం హదీస్ అంటే ఏమిటో నేర్చుకున్నాం. ఇవాళ మనం హదీస్ ఘనత గొప్పతనం ఏంటో తెలుసుకుంటే దాన్ని ఎందుకు పరిరక్షించాల్సిన అవసరం వచ్చిందో అనేది మనం తెలుసుకుంటాం. ఎందుకంటే మన టైటిల్లోనే హదీసు పరిరక్షణ మరియు దాని ప్రామాణికత అనేది మన టైటిల్. ఇవాళ హదీసు పరిరక్షణ ఎందుకు అవసరం ఏర్పడింది అంటే దాని గురించి మాట్లాడే ముందు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఎవరైనా వ్యక్తికి టైం యొక్క విలువ తెలిస్తే దాన్ని ఎలా సేవ్ చేయాలో, దాన్ని ఎలా కాపాడాలో, యూజ్ చేసుకోవాలో ఆలోచిస్తాడు. అదేవిధంగా తన చేతిలో ఉన్న మొబైల్ యొక్క వాల్యూ ఏంటో తెలిస్తే దాన్ని ఎలా సంరక్షించుకోవాలో, దాన్ని ఎలా కాపాడుకోవాలో, దాన్ని ఏ విధంగా పాడవకుండా జాగ్రత్త తీసుకోవాలో తీసుకుంటాడు, సంరక్షణ. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తనకు ప్రసాదించిన వరాలు ఏమైతే ఉన్నాయో ఆ వరాల గురించి కూడా మనిషి వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్నప్పుడు మాత్రమే ఏం జరుగుతుంది, అప్పుడు అతను వాటిని పరిరక్షించుకోవాలని, జాగ్రత్త చేసుకోవాలని, అది తన చేతుల నుంచి జారిపోకుండా ఉండాలని, ఇంకోటికి దక్కకుండా చూసుకోవాలని జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. కాబట్టి హదీసు విషయం గురించి మనం ఈ అవసరం ఏర్పడింది అంటే దివ్య ఖురాన్లో హదీసుకు చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. గతంలో మనం నేర్చుకున్నట్టు హదీస్ అనేది బేసికల్లీ ఖురాన్ కూడా ఉపయోగపడుతుంది. ఖురాన్కు ప్రత్యేక స్థానం ఉంది. ఖురాన్ను పరీక్షించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటకు కూడా హదీస్ అంటామని నేర్చుకున్నాం. కాబట్టి ఈ మాట ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జోడించి చెప్పడం జరిగిందో దాన్ని పరిరక్షించే గురించి మాట్లాడుకునే ముందు మనం కొన్ని హదీసులు, కొన్ని ఆయతుల ద్వారా దాని ఘనత, గొప్పతనం, ప్రాముఖ్యత, దాని ఆవశ్యకత మరియు దాని అవసరం అయితే ఉందో అది మనం తెలుసుకునే ప్రయత్నం ఇవాళ మనం చేయబోతున్నాం. ఇవాళ నా మాటలు దాదాపు 5 ఆయతులు, అదేవిధంగా 5 హదీసులు ఉన్నాయి. ఇవి హదీసు గొప్పతనాన్ని, దాని మర్యాదను, దాని అవసరాన్ని తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఒకటి ఆయత ఆల్రెడీ నేను మీ ముందు చదివాను. సూరతున్ నహల్ నుంచి 16వ అధ్యాయంలో 43, 44 ఆయతులు 2 చదివాను. వాటి తర్జుమా ఒకసారి చేసుకుందాం. వమా అర్సల్నా మిన్ ఖబ్లిక ఇల్లా రిజాలన్ నూహీ ఇలైహిం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకంటే ముందు మేమేం చేశామంటే ప్రవక్తలను పంపించాం. వాళ్ళు మనుషులే. నూహీ ఇలైహిం, వాళ్ళ దగ్గర మా సందేశం చేరింది వహీ ద్వారా. ఫస్సలు అహ్ల దిక్రి ఇన్ కున్తుం లా తఅలమూన్. ప్రజలారా, మీకు ఈ విషయం తెలియకపోతే మీరేం చేయండి, ఎవరెవరి దగ్గర గ్రంథం ఉందో, గతంలో వాళ్ళ దగ్గర పుస్తకం వచ్చింది, మా దగ్గర ప్రవక్తలు వచ్చారని తెలిసిన విజ్ఞానవంతులు అయితే ఉన్నారో
వాడిని అడగండి. బిల్ బయ్యినాతి వజ్జుబుర్. దేని ద్వారా? బయ్యినాత్ అంటే ఆధారాలు, జుబుర్ అంటే పుస్తక ప్రమాణాలు. వఅన్జల్నా ఇలైక దిక్ర లితుబయ్యిన నాస్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీ దగ్గర మేము ఖురాన్ అవతరింపజేశాం. లితుబయ్యిన లిన్నాసి మా నుజ్జిల ఇలైహిం. ప్రజల కోసం ఏ మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగిందో అది మీ దగ్గరకు వచ్చింది. మీకు ఎందుకు ఇచ్చామంటే ప్రజల కోసం ఇవ్వబడిన మ్యాటర్ని మీరు విపులీకరించి విస్తరింపజేసి గ్రాహ్య యోగ్యంగా అర్థమయ్యే విధంగా మీరు తెలియజేస్తారనే ఉద్దేశంతో. లఅల్లహుం యతఫక్కరూన్. బహుశా వాళ్ళు దీని ద్వారా బుద్ధి విజ్ఞానం పొందగలుగుతారు, ఆలోచించగలుగుతారు అన్నది ఆయత యొక్క ఉద్దేశం. ఈ ఆయతలో ఏం చెప్పడం జరిగిందంటే అనేక మాటలు ఆల్రెడీ వచ్చాయి. ప్రవక్తలను అల్లా పంపించాడు, ప్రవక్తల అస్తిత్వం అనేది ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే ముందు కూడా ప్రవక్తల మనుగడ ఉంది. ప్రజలకు కూడా ఆ విషయం తెలుసు. ఆ ప్రజలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అనుమానపడవసరం లేదు. ఒకవేళ జనాలు అనుమానపడితే వాళ్ళు ఏం చేయాలి అంటే తమ పండితులు ఎవరైతే ఎవరు ఉన్నారో, ఆ పుస్తకాన్ని తీసుకుని చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గ్రంథ గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిఫర్ చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. ఏమని అడగాలి? బిల్ బయ్యినాత్, ఆధారపూర్వకంగా పుస్తక ప్రమాణాలతో మీరు ఈ విషయాలు తెలియజేయండి. ప్రవక్తలు ఉన్నారా లేరా అనే విషయం అడగండి, వాళ్ళు చెబుతారు. ఇప్పుడు గత ప్రోగ్రాంలో మన రబ్బానీ గారు కూడా సల్మాన్ ఫార్సీ రజల్లాహు తాలా అన్హు గారి గురించి ఒక పెద్ద సంఘటనను, ఆయన జీవితంలో వచ్చిన అనేక మలుపుల్ని వివరించారు. అందుట్లో ఆయన చూడండి, ఆధారాలు, గ్రంథ పూర్వితమైనటువంటి సూచనలు అయితే ఏమైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో వాటిని బేస్ చేసుకుంటూ ఆయన గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వెతుక్కుంటూ వెళ్ళి మదీనాలో కలిశారు. దాని ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ఒక చిన్న మాట నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. మనం కూడా ఒక ముస్లిం లాగా, ఒక సాధారణ ముస్లిం లాగా మనకి ఏదన్నా సమస్య తలెత్తినప్పుడు, మనం ఏదన్నా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, మన దగ్గర అయితే 10 పండితులు అయితే ఉన్నారో వాళ్ళని మనం అడగాలి. ఏమని అడగాలి? అయ్యా, నాకు ఈ సమస్య ఉంది, నమాజుకు సంబంధించింది, పరిశుభ్రతకు సంబంధించింది, అదేవిధంగా లేకపోతే ధనానికి సంబంధించింది, ఉపవాసానికి సంబంధించింది, ఏదన్నా సమస్య ఉంది, ఈ సమస్య ఉంది. దీని సమాధానం మీరు ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటల ఆధారంగా సెలవివ్వండి. ఏం చెప్పాలి? ఖురాన్ మరియు ప్రవక్త యొక్క మాట ఆధారంగా, ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా మీరు సమాధానం ఇవ్వాలి. ఫలానా పండితుడు చెప్పాడు, ఫలానా గురువు చెప్పాడు, ఫలానా ఊళ్ళో ఫలానా వ్యక్తి అన్నాడు, ఈ వ్యక్తుల సంగతి నాకు వద్దు. మీరు ఈ రెండిటి ఆధారంగా సమాధానం చెప్పండి అని ఈ ఆయత ద్వారా బిల్ బయ్యినాతి వజ్జుబుర్ అనే మాట ద్వారా కూడా తెలుస్తుంది. మనం కూడా అదే అడగాలి. ఎప్పుడైతే మనం ఈ రెండు పదాలను వదిలేసి, అయ్యా మాకు ఫలానా ఇమాం గారు ఏం చెప్పారు, ఫలానా ఎర్రపకోడి వాడేం చెప్పాడు, ఫలానా తెల్ల పైజామా వాడేం చెప్పాడు, ఈ మాటల్లో ఎప్పుడైతే మనం పడ్డామో మనం ఖురాన్ని వదిలేశాం, హదీస్ని వదిలేశాం. ఇక ప్రజల మాటల్లో పడి వాళ్ళు ఎంత చెబితే అంత గడ్డి తింటూ ఈనాడు చాలా మంది ముస్లింలు మార్గభ్రష్టులైపోతున్నారు. అది మన టాపిక్ కాదు, మధ్యలో సెంటెన్స్. రెండో ఆయత ఏంటంటే మన దగ్గర అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడంటే, మా అసాబక మిన్ హసనతిన్ ఫమినల్లాహ్ వమా అసాబక మిన్ సయ్యిఅతిన్ ఫమిన్ నఫ్సిక్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషితో ఉద్దేశించి మానవుడితో అంటున్నాడు, ఓ మనిషి, నీ దగ్గర ఏదన్నా మంచి వచ్చి నీకు తగిలింది అంటే, నీకు లాటరీ తగిలింది, నీ రోగం పోయి ఆరోగ్యం వచ్చింది, లేకపోతే నీ ఇంట్లో బిడ్డలు కలిగారు, మీ ఇంట్లో శుభాలు వచ్చినాయి, ఏదన్నా వస్తే అది అల్లాహ్ తరపున వచ్చింది. ఒకవేళ నీకు బాధ కలిగించే వస్తువు వస్తే, నీకు ఎదురుదెబ్బ తగిలింది, నిద్రపోయి నిలిచే ముందు నీ చెయ్యి పని చేయడం లేదు, అదేవిధంగా లేకపోతే ఇంకో సమస్య వచ్చి పడింది, ఏదన్నా సమస్య వస్తే ఆ సమస్యకు కారణం దాదాపు నీలోనే ఉండొచ్చు, మిన్ నఫ్సిక్, నీ తరపున. వఅర్సల్నాక లిన్నాసి రసూలా,
ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మిమ్ముల్ని అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని నేను ప్రవక్తగా చేసి పంపించాను. దివ్య ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా అంటున్నాడు, ముహమ్మదుర్ రసూలుల్లా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త. ఆయన మామూలు మనిషి కాదు. మామూలు మనిషి అంటే గర్భిణీ స్త్రీని పట్టుకుని జనాలు నువ్వు మామూలు మనిషి కాదు అంటారు. అంటే నువ్వు నార్మల్ మనిషి కాకుండా నువ్వు గర్భంతో ఉన్నావు, నువ్వు జాగ్రత్త తీసుకోవాలి అనే విషయంతో అంటాం. అదేవిధంగా ఒక పెద్ద లీడర్ని పట్టుకుని నువ్వు మామూలు మనిషి కాదు అంటాం. అంటే నువ్వు నేత లెవెల్లో ఉన్నావు, నువ్వు సాధారణ మనుషులు లేవు, నీకు ప్రొటెక్షన్ కావాలి, 2 గన్మెన్లు కావాలి అని అర్థం. అదేవిధంగా ప్రవక్త విషయంలో ముహమ్మద్ రసూలుల్లా, ముహమ్మద్ అనే వ్యక్తి అల్లా యొక్క ప్రవక్త. ఆయనకు స్థానం ఉంది, ఆయనకు విలువ ఉంది. మీ కలిమాలో 2వ భాగం ఆయనదే, లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా. లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా 2వ భాగం ఆయనకి చెందుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన జీవితంలో ప్రవక్త పదవి పొందిన తర్వాత ఏ మార్పులు చేర్పులు వచ్చాయో, ఏమి చేయాలో ఏమి చేయకూడదు అనే విషయాన్ని కూలంకషంగా చర్చించి ఖురాన్ పాఠాన్ని మనుషులకు అర్థమయ్యేటట్లు తెలియజేస్తూ ఆచరణ పూర్వకంగా తెలియజేసిన వ్యక్తి రసూలుల్లా. అందుకని అల్లాహ్ ఏమన్నాడు, వలా తర్ఫౌ అస్వాతకుం ఇంద రసూలిల్లా, మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద ఉన్నప్పుడు మీ సౌండ్ పెలగకూడదు. యా అయ్యుహల్లదీన ఆమను లా తఖూలు రాయినా, ప్రజలారా ఓ మా సంరక్షకుడా అని మీరు ఆయన్ని కేకేసి అనకూడదు, పిలవకండి. ఆయన కేకేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, కేక వేయకూడదు. ఆయన దగ్గర వెళ్ళి మీరు మాట్లాడాలి. జీవితంలోనూ జీవితం తర్వాత కూడాను మస్జిద్ నబీలో వెళ్ళి బిగ్గరగా మాట్లాడటానికి అనుమతి లేదు. ఆయన గౌరవ మర్యాదలు మనం పాటించాలి. యా అయ్యుహల్లదీన ఆమను లా తుఖద్దిము బైన యదయిల్లాహి వ రసూలి, సూర హుజరాతుల్ ఆయతులు అల్లాహ్ మొదటి ఆయతులు అన్నాడు, ఆయన ముందు మీరు నడిచే ప్రయత్నం చేయమాకండి. మీరు ఎప్పుడు ఆయన ఇమాంగా ఉంచండి, ఆయనే ముందు ఉండాలి, మీరు వెనక ఉండాలి. ఆయన మాట ముందు ఉండాలి, మీరు మీ మాట వెనక ఉండాలి. ఆయన మాట అందరికంటే పైన ఉండాలి, మీ మాట వెనక ఉండాలి. అందుకని ఇమాం షాఫీ గారు సింపుల్గా ఒక మాట చెప్పారు, నేను దివ్య ఖురాన్ మరియు హదీసు వెలుగులో ఇస్లాం సేవ చేశాను, కానీ సంపూర్ణ విజ్ఞానం అనేది ప్రపంచంలో విస్తరించిపోయింది. కాబట్టి నాకు దొరికినంత వరకు నేను సేవ చేశాను. కొన్ని విషయాల్లో నా అభిప్రాయాన్ని మీకు చెప్పాను. దీన్ని ఫత్వా అంటాం. నేను మీకు ఫత్వా ఇచ్చాను. కానీ ఏదో ఒక రోజున నేను ఇచ్చిన ఫత్వా మీ ముందు ఉంటుంది. అదే సమయంలో హదీసు మీ దగ్గర ఉంటుంది. అది నాకు అందలేదు, మీకు అందింది. అది నాకు దొరకలేదు, మీకు దొరికింది. నాకు అందుబాటులో లేదు, మీకు అందుబాటులోకి వచ్చింది. అటువంటి హదీస్ ఏదన్నా వస్తే నా మాటకు హదీసుకు ఏమన్నా సమాధానం పొంతన ఉందా అంటే ఏ పొంతన లేదు. నా మాటను గోడకేసి కొట్టండి, మీరు హదీసును ఆచరించండి. ఎందుకంటే అది మన అందరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిది. ఇది గౌరవం, ఇది మర్యాద. ఒక వ్యక్తి చెప్పినా అది ఆధారపూరితమైనది ఉంటే దాన్ని మనం తీసుకోవాలి. అది హదీస్ అంటే, అది ముహమ్మద్ గారికి మనం ఇచ్చే గౌరవం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు వినంగానే బొట్టన వేలు కళ్ళు పెట్టుకోవటం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అఖీదా దానికి విరుద్ధంగా అఖీదా కలిగి ఉండటం, స్వయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గాని అల్లాహ్ కంటే పెద్దవాడిగా చేసి చూపించటం, ఈ మన రంగురంగుల వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం. అందుకని అల్లాహ్ అంటున్నాడు, వార్సల్నాక లిన్నాసి రసూలా, మేము మీ వద్ద ప్రవక్తగా పంపించాం. ఆ ఆదరణ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎప్పుడైతే ఇస్తామో ఆయన మాటకు కూడా మనం అంతే ఆదరణ ఇవ్వాలి. ఆయన ఆదేశానికి అంతే ఆదరణ ఇవ్వాలి. ఆయన ఆచరణకు అంతే ఆదరణ ఇవ్వాలి.
ఆయన ద్వారా వచ్చినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అవి నిర్ధారితమైనప్పుడు వాటికి ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ తీసుకుందాం. అబూబకర్ రజియల్లాహు తాలాను యొక్క గౌరవ మర్యాదలు, ఆయన యొక్క స్థానం సొసైటీలో తెలిసిందే ఆ రోజుల్లో వాళ్ళందరికీ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చనిపోయినప్పుడు ఖలీఫా అని ఎవరుగా ఎంచుకోవాలి అన్నారు. జనాలు అన్సారులు, ముహాజిరులు కలయబడ్డారు. ముహాజిరులు వాళ్ళ దావా ఏంటి అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి వచ్చారు, మేము ముహాజిరులం, మాకు వంశస్థులు కాబట్టి ఆయన తర్వాత స్థానం, ఆయన తర్వాత రాజరిక పద్ధతులు మాకు దొరకాలి. అన్సారులు ఏమన్నారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా వదిలేసి మదీనాకు వచ్చి సెటిల్ అయిపోయారు. ఫతే మక్కా తర్వాత కూడా ఆయన మక్కాని వెళ్ళడానికి ఇష్టపడలేదు, మదీనాలో ఉండడానికి ఇష్టపడ్డారు కాబట్టి ఆయన మమ్మల్ని ప్రేమించారు. నిజంగా మేము ఆయన వారసులమని వాళ్ళు వాదించారు. మక్కా అనగానే మక్కా ఇప్పుడు ఒక ముహాజిరులు ఉన్నారు. ముహాజిరులలో ఖురేష్ వంశస్థులు ఉన్నారు, వంశీయులు కాని వాళ్ళు ఉన్నారు. మక్కా వాళ్ళందరూ ఖురేష్ వంశులు కారు కదా. మరి ఇటు మదీనా వాళ్ళు, ఔస్, ఖజరజ్, మరి ఇంకా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇలా తగాదా ఉన్నప్పుడు అబూబకర్ రజియల్లాహు అని చెప్పారంటే, ప్రజలారా మీకు విషయం చెప్పాలి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, అల్ అయిమ్మతు మిన్ ఖురేష్, నా తర్వాత రాజరిక వారసులు ఎవరన్నా ఉన్నారు అంటే వారు ఖురేష్ వంశస్థులు మాత్రమే. ఒకే ఒక మాట. ఎప్పుడైతే చెప్పారో ఖురేష్ వంశస్థులు కాకుండా మిగతా వాళ్ళందరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గౌరవార్థం ఆయన మాటకు విలువ ఇస్తూ అందరూ సైలెంట్గా ఉండిపోయారు. ఇక మా చేతుల్లో ఏం లేదు, మేమేం చేయలేదు. ఖురేష్ వంశస్థులు మిగిలారు. వెంటనే ఉమర్ ఏం చేశారంటే, అబూబకర్ గారి చేయి పట్టుకుని, నేను అబూబకర్ గారిని ఆదరిస్తూ ఆయనకు ఇమాంగా నిర్ణయిస్తూ ఆయన చేతిపై బైత్ చేస్తున్నానని చేస్తే వెంటనే మిగతా వాళ్ళు కూడా బైత్ చేశారు అబూబకర్ గారిని. కానీ ఆ మాట ఈ సందర్భం అంటే ఉమర్ ఆయన చేయి పట్టుకొని బైత్ చేసేంత వరకు అబూబకర్ గారు కూడా తెలియదు తాను ఖలీఫా అవుతాను. అది జరిగింది. ఒక్క మాటకు ఎంత గౌరవించారు, అంత గొడవ సద్దుమణిపోయింది. రెండవది, అబూబకర్ రజియల్లాహు అన్హు గారిది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎక్కడ సమాధి చేయాలి అంటే ఆయనే చెప్పారు, ప్రవక్తలు ఎక్కడ చనిపోతే వాళ్ళని అక్కడే సమాధి చేస్తారు. అందుకని ఆయిషా గారి రూమ్ లో చనిపోయారు కాబట్టి అక్కడ సమాధి చేశారు. అబూబకరు అమీర్ అయిన తర్వాత, అమీరుల్ మోమినీన్ అయిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారసత్వంగా మిగిలిన ధనం ఉంటే అది తనకు దక్కాలి అని, కూతురుగా తన భాగం రావాలని ఫాతిమా రజియల్లాహు తఆలా గారు వస్తే అబూబకర్ ఏం చెప్పారంటే, అమ్మా చూడు, నీకు చాలా నేను గౌరవిస్తున్నాను, కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, మేము ప్రవక్తల సమూహం, మా దగ్గర వారసత్వాలు ఏమి ఉండవు, పేదవాళ్ళ నుంచి మాకు వచ్చేది లేదు, మా తర్వాత జనరేషన్కి వెళ్ళేమి లేదు, ఏదన్నా మా దగ్గర ఉంటే అది ఉమ్మత్ చెందుతుంది, ప్రత్యేకంగా ఎవరికి సంతానం రూపంలో వెళ్ళదు. ఆ మాట విని ఫాతిమా రజియల్లాహు తఆలా గారు వెళ్ళిపోయారు. ఇవన్నీ బుఖారీలో ఉన్నటువంటి రివాయతులు. ఆ మాట అబూబకర్ మాట కాదు, అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మాటను అబూబకర్ చేరవేశారని సంతోషంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుని ఇదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట అని ఆదరించారు. ఆ ఆదరణ అది విలువైనది, అది మనకు కావాల్సింది కూడా. అదే ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు అంటాడు, వఅర్సల్నాక లిన్నాసి రసూలా, ప్రజలు కూడా మిమ్మల్ని రసూలుగా గౌరవించాలి, ఆదరించాలి. వకఫా బిల్లాహి షహీదా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నాడు, అల్లాహ్ సుబ్హానహు తఆలాను మీరు సాక్షిగా పెట్టుకోండి. అల్లాహ్ వెంటనే అంటాడు, ఫమన్ యుతీర్ రసూల ఫఖద్ అతా అల్లాహ్, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడల్లో నడుస్తాడో ఆయన ఇతాఅత్ చేస్తాడు, ఆయనను అనుసరిస్తాడు, ఆయన అనుకరణ చేస్తాడని అంటల్లా, తఖ్లీద్ చేస్తాడని కదా, ఆయన ఇతాఅత్ చేస్తాడు. ఎవరు? అతను అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క ఇతాఅత్ చేసినట్లే. అల్లాహ్ ఏమి కోరుకుంటున్నాడో
ఆ పనిని అతను నెరవేర్చినట్లే. అల్లా ఆదేశంలో ఏమి ఉందో ఆ ఆదేశాన్ని అతను పరిపూర్తి చేసినట్లే. ఇది చాలా గొప్ప మాట ఇది. అందుకని మనం ఎప్పుడన్నా ఏదన్నా హదీసుపై అమలు చేసేటప్పుడు ప్రశాంత చిత్తంతో, సంతోష హృదయంతో ముందు అడుగు వేయాలి. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణ. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసిన పని, నేను చేస్తున్నాను కాబట్టి అల్లాహ్ సంతోషపడతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశాన్ని నేను పాటిస్తున్నాను. ఎందుకంటే అల్లాహ్ అన్నాడు అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్. తర్వాత ఆయత ఇదే ఉంది మా దగ్గర, వ అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్. మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మాటకు విధేయత కనబరచండి. వ అతీఉర్ రసూల్, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి విధేయత కనబరచండి. ఆయన చెప్పిన పని, వెళ్ళిన ఫలానా చోట వెళ్ళండి అంటే వెళ్ళండి, వద్దంటే వెళ్ళొద్దు. ఇది మీరు చేయాల్సింది. ఇది ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆదరించినట్లు రసూల్ రూపంలో, రసూల్ రూపంలో. ఇది ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఖురాన్ అనేది ఒక పుస్తకం రూపంలో కానీ, లేక ఒక ప్రింట్ మీడియా రూపంలో కానీ, లేకపోతే ఒక మొబైల్ ఆకారంలో కానీ, లేకపోతే ఒక సందూక్ బాక్స్ రూపంలో కానీ పైనుంచి పడేయలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. పైనుంచి పడవేయలేదు. దీన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త హృదయముపై అవతరింపజేశాడు. ప్రవక్త గారు దీనిని మననం చేసుకునే కష్టపడుతూ ఉంటే అల్లాహ్ ఏమన్నాడంటే, మీరు మననం చేసుకోవడానికి కష్టపడవసరము కూడా లేదు, దాన్ని మీ హృదయంలో పదిలపరిచే బాధ్యత మాది. మీ హృదయంలో ఏ గ్రంథాన్ని అయితే మేము పదిలపరిచామో, మహఫూజ్ చేశామో, ఆ గ్రంథాన్ని విడమరచి తాత్పర్యం చెప్పించే బాధ్యత కూడా మాది. ఇన్న అలైనా జమ్అహు వ ఖుర్ఆన ఫైదా ఖరఅనాహు ఫత్తబి ఖుర్ఆన థుమ్మ ఇన్న అలైనా బయాన. సూరతుల్ ఖియామలో అల్లాహ్ అంటున్నాడు, ఈ ఖురాన్ అవతరింపజేసే బాధ్యత మాది, మీ హృదయంలో పదిలపరిచే బాధ్యత మాది, మీతో చదివించే బాధ్యత మాది, మీరు చదివిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయించే బాధ్యత కూడా మాది, దీన్ని సంరక్షించే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని సృష్టించింది అల్లాహ్. ఇది వీళ్ళకి కావాల్సిన భోజన వసతులు కల్పించింది అల్లాహ్. వాళ్ళ హృదయాలకి, వాళ్ళ ఆత్మలకు కావాల్సిన భోజనాన్ని ప్రసాదించింది అల్లాహ్. వాళ్ళకు సన్మార్గం చూపించడానికి ప్రవక్తల్ని పంపించింది అల్లాహ్. రేపు మరణించిన తర్వాత అందరూ తిరిగి వెళ్ళేది అల్లాహ్ సమక్షములోనే. వాళ్ళందరినీ ప్రశ్నించేది అల్లాహ్. వాళ్ళకు స్వర్గం గాని, నరకం గాని ఏది వాళ్ళకు పడుతుందో దానిపై పంపించేది కూడా అల్లాహే. ప్రవక్తలు మధ్యలో మార్గంలో వాళ్ళు ఏంటంటే ఒక వాహనం లాగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని తీసుకుని వాళ్ళ ద్వారా మాధ్యమం లాగా వాళ్ళ ద్వారా తన సందేశాన్ని పంపించాడు. ఈ ఆయత ఏం చెప్తుంది చూడండి, వాతీఉల్లాహ వాతీఉర్ రసూల్ వహదరు ఫఇన్ తవల్లైతుం ఫఅలము అన్నమా అలా రసూలినల్ బలాగుల్ ముబీన్. సూర మాయిదాలోంచి 5వ అధ్యాయం 92వ ఆయతలో అల్లాహ్ అన్నాడు, మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుసరించండి, ఆయన మాటను అనుసరించండి. వాతీఉర్ రసూల్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట అనుసరించండి. వహదరు, దానికి విరుద్ధంగా పోవడానికి భయపడండి. ఫైన్ తవల్లైతుం, మీరు వీపు చూపిస్తే ఒక మాట గుర్తుపెట్టుకోండి, మా ప్రవక్త మాత్రం మీకు చెవులో మాట వినిపించే వరకే ఆయన బాధ్యత. చెవులో మాట వినిపించే వరకే ఆయన బాధ్యత. కాబట్టి ఆ పని ఆయన చేశాడు. రెండో విషయం ఏంటంటే, కొంతమంది ఇది ఆయన ప్రవక్త గారు ఆ రోజుల్లో అరబ్బుల కోసమే వచ్చారు అన్నారు. అల్లాహ్ అంటున్నాడు, అట్టా కాదు, యావత్ ప్రపంచం కోసం ఆయన వచ్చారు, సర్వకాలాల కోసం ఆయన వచ్చారు, సర్వ మానవాళి కోసం ఆయన వచ్చారు. అది అన్నాడు, వమా అర్సల్నాక ఇల్లా కాఫతల్ లిన్నాసి బషీరం వ నదీరా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మేమేం చేశాం, మిమ్మల్ని పంపించాం కాఫతల్ లిన్నాస్, సర్వ మానవాళి కోసం.
ఏ ఖండంలో మనుషులు ఉన్నారు అంటే వాళ్ళ కోసం, ఏ రంగుల్లో మనుషులు ఉన్నారంటే వాళ్ళ కోసం, ఏ భాష వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ కోసం, మనుషులు ఉన్నారు అంటే వాళ్ళ కోసం. ఇంకో హదీసులో జిన్నులు కూడా సకలైన వాళ్ళకు కూడా లెక్కేయటం జరిగింది. మరి బషీరం నదీరా, అంటే శుభ సూచకాలు తెలియజేసేవారుగా, నదీరా భయపెట్టే వ్యక్తిగా, అంటే ఈ విధంగా సమస్యలు వస్తే మీరు అల్లా సమక్షంలో ఇరుక్కుంటారు, జాగ్రత్త పడండి అని సూచించే వార్నింగ్ ఇచ్చే వ్యక్తిలాగా చేసి పంపించామని అల్లా అంటున్నాడు. తర్వాత ఇంకో ఆయతులు అల్లా ఏమంటుంటే, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. ఇప్పుడు మా ప్రవక్త గారిని పంపించాం, ఆయనలో మీకు నమూనా పెట్టాం, ఆయన జీవితం మీ ముందు పూర్తిగా ఉంది. ఒక చోట అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవక్త గారిని అడగమని చెప్పాడు ప్రజల్ని, లఖద్ లబిస్తు ఫీకుం ఉమ్రం మిన్ సినీన మిన్ ఉమ్రి, నా జీవితంలో కొంత భాగం మీ ముందే నేను గడిపాను. నేను పుట్టింది మక్కాలోనే, పెరిగింది మక్కాలోనే, నా ఆటపాట జరిగింది అక్కడే, పాటరాని కాదు అంటే జీవితం గడిపింది అక్కడే, నా వ్యాపార లావాదేవీలు అక్కడే జరిగాయి, నా వివాహం అక్కడే జరిగింది, పిల్లలు అక్కడే పుట్టారు, మీరు నాకు దగ్గరగా ఉండి చూశారు, నేను ఎంత అబద్ధం చెప్పేవాడును, ఎంత జనాలతో ఎంత ఆటలాడేవాడును మీకు తెలుసు. నా జీవితం ప్రశాంతంగా ఒక పుస్తక రూపంలో మీ ముందు, నేను ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు, మోసం చేయలేదు, అబద్ధం చెప్పదు. అందుకని సఫాపై నిలబడి ఆయన ప్రజలను అడిగారు, ఏమని, మా రాయుకుం ఫియా, నా గురించి మీ అభిప్రాయం ఏమిటి అంటే, ప్రజలేమన్నారు, మక్కా వాళ్ళు ఆ రోజుల్లో ఈ ఇస్లాం గురించి వాళ్ళకి ఏమి తెలియదు, కానీ వాళ్ళు నిలబడి ఏం చెప్పారు చెప్పండి, అంత సాదిక్ వామీన్, నువ్వు సాదిక్ సత్యవంతుడివి, అమీన్ సత్యసంధుడివి, నిజాయితీ పరుడివి. చూసారా, ఆ ప్రజలు ఆయన సాక్ష్యం ఇచ్చారు. అటువంటి ప్రవక్త మీ ముందు ఉన్నారు, ఒక నమూనా రూపంలో ఉన్నారు. ఆ నమూనా మీరు తీసుకోండి. అందుకని అల్లా అన్నాడు, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖిర్ వ జకరల్లాహ కతీరా. సూరతుల్ అహ్జాబ్ 33వ చాప్టర్ నుంచి 21 ఆయతులు అల్లా సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నాడంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలో మీకు నమూనా ఉంది, ఆ నమూనా నాకు కావాలి అనే తపన మీలో ఉండాలి. ఆ ఘనత మీకు దక్కుతుంది, ఆ గొప్పతనం మీకు దక్కుతుంది. అది ఉంటేనే మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆదరించే వాళ్ళు అవుతారు. అందుకని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటకు ఆదరణ ఎక్కడైతే వస్తుందో, అదే సమయంలో ఆయన హదీసుకు కూడా ఆదరణ వస్తుంది, ఘనత వస్తుంది. దాన్ని పరీక్షించడానికి ఇంత గొప్ప వస్తువుని నేను ఎలా వదిలేస్తున్నాను? ఇమాం మాలిక్ రజియల్లాహు తఆలా అను మదీనాలో ఉన్నారు, కానీ మదీనాలో ఆయన చెప్పులు వేసుకోకుండా తిరిగేవారు. ఏంటి మీకు ఉన్నాయి కదా, అల్లా సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు కదా అంటే, లేదండి నేను ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నడిచిన వీధులు ఇవి, ఈ వీధుల్లో నేను చెప్పులు వేసుకుని ఎలా నడవగలను? చూడండి ఆయన ఎంత గౌరవిస్తున్నా. ఈ ఆదరణ ఉండాలి. ఈ ఆదరణ ఉన్నప్పుడే దాని సంరక్షణించే మాట వస్తుంది. ఈ 5 ఆయతులు మీ ముందు ఉంచాను. ఇప్పుడు చివరిలో ఒక 6వ ఆయత కూడా ఉంది, అది కూడా చదివి మాట ముందుకు తీసుకెళ్దాం. అల్లా అన్నాడు, వమా కాన లిముమినిన్ వలా ముమినతిన్ ఇదా ఖదల్లాహు రసూలుహు అమ్రన్. అల్లా సుబ్హానహు వ తఆలా మరియు ఆయన ప్రవక్త ఎవరైనా విషయంలో, ఏదైనా విషయంలో, ఏ వ్యక్తికి సంబంధించిన జీవిత విషయంలో ఏదన్నా ఒక తీర్పు కనుక వెలువరిస్తే, విడుదల చేస్తే, ఒక తీర్పు ఇస్తే దాన్ని వెంటనే మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ చేసుకోవడం 2 రకాలు ఉంటుంది. యాక్సెప్ట్ చేయకపోతే ఏమన్నా చెప్తాడేమో అని భయపడి మీరు యాక్సెప్ట్ చేసుకోవచ్చు, కానీ మనసులో నల్లత ఉంటుంది. అల్లా అంటున్నాడు, మీరు భయపడకోవసరం లేదు, నల్లత లేకుండా ఆ వస్తువుని మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చిన తీర్పు అని అడాప్ట్ చేసుకోవాలి. అది కాదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదన్నా తీర్పు ఇస్తే ఆ తీర్పులో హృదయంలో ఎటువంటి కల్మషం లేకుండా, ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చిన తీర్పు అని మీరు అడాప్ట్ చేసుకోగలగాలి. అది మీరు ఇచ్చే గౌరవం.
అందుకని అదే కొన్ని ఆయతుల సందర్భంలో అంటున్నాడు, మాకాన ముహమ్మదున్ నబా అహదిన్ మిర్ రిజాలికుం వలాకిర్ రసూలల్లా. మీరు అయిన నాన్నగారు, తండ్రి గారు, బాబాయ్ అన్నారు, పెదనాన్న అన్నారు, ఇటువంటి బంధుత్వాలతో మీరు ఆయన చూసే కంటే ఆయన ఎలా చూసారి రసూలుల్లాగా చూడండి అని ఆయతులు చెప్పడం జరిగింది. రసూలుల్లాగా చూడండి. ఎప్పుడైతే మీరు రసూలుగా చూస్తారో మరి ఆయన మాటలకు, ఆయన చేతలకు, ఆయన కర్మలకు, ఆయన తీర్పులకు మీరు ఆదరణ కలిగి ఉంటారు. దాని ప్రాముఖ్యత ఉంటుంది, అది మీ జీవితాలకు పనికొస్తుంది అనే ఒక బోధన ఇందుట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక హదీస్ చెప్పుకుంటున్నాం. ముందుగానే అది హదీస్ ఏంటంటే మొదటిది, వన్ అబీ హురైరా రజియల్లాహు తఆలా అన్హు ఖాల ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం తరక్తు ఫీకుం అమ్రైన్. ప్రజలారా, నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను. నేను మీ వద్ద 2 వస్తువులు వదిలాను. ఒకటి ఖురాన్, రెండవది నా సున్నత్. లం తజిల్లు బాదహుమా. నేను చదువుతున్న ఏ రివాయతులు వీటివి ఉండంగా మీరు అపమార్గంపై వెళ్ళలేరు. కానీ ఇప్పుడు చాలా మంది అపమార్గంపై ఉన్నారు అంటే ఈ రెండిట్లో నుంచి ఒకదాన్ని వదిలేశారు, లేక రెండింటిని వదిలేశారు. ఈ రెండింటిని వదిలేశారు, లేక ఒకదాన్ని వదిలేశారు. ఏది వదిలేసినా మార్గానికి వదలడానికి కారణం వీళ్ళు ఏం చేసుకున్నారంటే మధ్యలో కొంతమంది ఇమాములను పుట్టించుకున్నారు. ఇమాముల గురించి చాలా డాబుగా గంభీరంగా చెప్పుకున్నారు. పెద్ద పెద్ద డంకాలు మోగించారు. మా ఇమాం గారి మాట వింటే చాలు, ఇక మాకు ఖురాన్ అవసరం లేదు, హదీస్ అవసరం లేదు. మాకు ఇమాం గారి మాట చాలు. ఆయన ఎక్కడి నుంచి చెప్పారు, దేన్ని బేస్ చేసుకుని చెప్పారు, మాకు అవసరం లేదు. ఇంత బ్లైండ్నెస్ క్రియేట్ చేసుకుని ఏం చేసుకున్నారంటే గుడ్డితనం క్రియేట్ చేసుకుని మార్గాన్ని వదులుకున్నారు. తత్కారణంగా ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్నాం అనేక సమస్యలు ఉన్నాయి. అందుకని అంటున్నారు అని వలన్ యతఫర్రక. ఆయన అంటున్నాడు కితాబల్లాహి వ సున్నతి, నేను కితాబ్ మరియు సున్నత్ రెండు మీకు ఇస్తున్నాను. వలన్ యతఫర్రక, కితాబ్ మరియు సున్నత్ రెండు కలిసి ఉంటాయి. రెండు కలిసి ఉంటాయి, ఒకదాని పక్కన ఉంటుంది. వలన్ యతఫర్రక హత్తా యరిదా అలల్ హౌజ్. ఖయామత్ రోజున హౌజ్ వద్దకు వచ్చేటప్పటికంటే ముందు ఇవి రెండు సెపరేట్ కాజాలవు. ఎవరైతే వీటిని సెపరేట్ చేస్తాడో వాడు పోయాడు, మార్గభ్రష్టుడైపోతాడు. చూసారా, ఇప్పుడు చాలా మంది అదే పని చేస్తున్నారు. ఏమన్నా అంటే ఖురాన్లో ఇది లేదు కదండి, మా ఇమాం గారు చెప్పలేదు కదండి. ఏం చేస్తున్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటకు విలువను తగ్గిస్తున్నారు. తర్వాత ఇంకో హదీస్ అన్ మిగ్దాద్ మాది కరబ్ రజియల్లాహు తఆలా అన్హు ఖాల ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అలా ఇన్నీ ఊతీతుల్ కితాబ మిస్లహు మావు. ప్రజలారా, మనసులో పెట్టుకోండి, పదిలపరుచుకోండి ఈ విషయాన్ని. అల్లాహ్ నాకు కితాబ్ ఇచ్చాడు, దాంతో పాటు మిస్లహు మాహు, దాంతో పాటు కితాబ్ లాంటిదే ఇంకొక వస్తువు కూడా ఇచ్చాడు. అది ఆ కితాబ్ యొక్క వివరణ. అలా యూషికు రజులున్ షాబాన్ యజ్లిసు అలా అరికతిహి. కాలం గడిచే కొద్దీ కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కడుపు నిండా కూర్చున్నవాడు గద్దె వేసుకుని కూర్చుని ఏమంటాడు, అలైకుం బిహాదల్ ఖురాన్, ఖురాన్లో ఉన్నది చూస్ చేసుకుండ్రా. ఫమా వజత్తుం ఫీహి మిన్ హలాలిన్ ఫహల్లు. ఖురాన్లో ఏది హలాల్ ఉందో హలాల్ చేసుకోండి. ఖురాన్లో లేని హరాం ఏదైతే ఉందో, హలాల్ చేయలేదో అదని మీరు హలాల్ చేసుకోండి. వమా వజత్తుం ఫీహి మిన్ హరామిన్ ఫహర్రము. ఏదైతే మీరు ఖురాన్లో హరాం చేసిందో అది మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఏం చెప్పారు, ఖురాన్లో ఉన్న హలాల్ హరాం మాత్రమే తీసుకోండి. ఖురాన్ కాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ వస్తువుని హరాం చేశారో హలాల్ చేశారో దాన్ని మీరు పట్టించుకునే అవసరం లేదు. అంటే లిటరల్లీ ఖురాన్లో ఏ ఏ పేర్లు చెప్పబడ్డాయో ఆ 10 పేర్లు 11 పేర్లు ఏవైతే ఉన్నాయో అవి మీకు హరాం, మిగతావంతా హలాల్ చేసుకోండి అని చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత వివరణ తర్వాత ఇంక లెక్చర్లో కూడా రావచ్చు మీకు ఇన్షాల్లా. చెప్తున్నాను ఇంకా అలా లా యహిల్లు లకుముల్ హిమారుల్ అహ్లీ. ప్రజలారా గుర్తుపెట్టుకోండి,
మీ గడప ముందు ఉన్నటువంటి మీ డొమెస్టిక్ ఏదైతే ఉందో డొమెస్టిక్ గాడిద నేను హరాం చేస్తున్నాను, దాన్ని మేము తినకూడదు. వలా జీనాబిన్ మిన సబఈ, అదే విధంగా వేటాడే జంతువుల్లో ఏదో వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉన్నో వాటిల్లో నుండి పెద్ద పెద్ద గోళ్లు కలిగినవి, లేకపోతే ఈ మనం చీల్చి తిన్నాడే పళ్ళు ఉంటాయే, మనం అటువంటి పళ్ళు కలిగిన వాటిని తినకూడదు. వలా కుల్లు జీ మిఖ్లబిన్ మిన తైర్, అదే విధంగా పంజాతో వేటాడే పక్షుల్ని మీరు తినకూడదు. ఇది చూడండి, హరాం చేసిన కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. దీన్ని అబూ దావుద్ తన పుస్తకంలో వివరించారు, కితాబుల్ అతీమాలు. ఇప్పుడు దీని ద్వారా మనకు తెలుస్తుంది, హరాం హలాల్ విషయంలో ప్రవక్త గారి మాట కూడా విలువ కలిగింది. ఖురాన్ మాత్రమే తీసుకుంటానని మీరు కూర్చునే వ్యక్తులు కనబడతారు. నేడు అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారు అనేది మనం ఇంకో ప్రోగ్రాంలో మాట్లాడుకుందాం. ఇంకో హదీస్లో ఏముందో అది తీసుకుని ముందు అబూ రాఫీ బయాన్ చేస్తున్నారు. కాల కాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం లా అల్ఫయన్న అహదకుం ముత్తకియన్ అలా రకియతిహి యాతీహి మిమ్మా ఉమిర్తు బిహి ఔ నహితు అన్హు ఫయఖూల్ లా అద్రీ మా వజద్నా ఫీ కితాబిల్లాహ్. ఇది తిర్మిజీ, అహ్మద్ లోనే అబూ రాఫీ చెప్తున్నారు. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఏమని, మీలో ఎవరన్నా వ్యక్తి కూర్చుని హాయిగా ఖురాన్లో లేని వస్తువుల గురించి మాట్లాడొద్దండి, హదీసులో విషయాలు మాకు వద్దు. ఖురాన్ ఏముంటో అది హలాల్, అందే ముందు హరాం చేసిందో అదే హరాం, దాన్ని మాత్రమే పాటిస్తామని చెప్పి మాట వద్దు. లా అద్రీ మా వజద్నా ఫీ కితాబిల్లాహ్, కితాబుల్లో ఏం లేవు కదా అని చెప్పే వాళ్ళు వస్తారు. వాళ్లకు జాగ్రత్తగా మనం ఉండాలి. తర్వాత ఇంకో హదీస్ తీసుకుందాం, చెప్పండి. అన్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు ఖాల వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బియదిహి లా యస్మౌ బి అహదుం మిన్ హాదిహిల్ ఉమ్మతి యహూదీ వలా నస్రాని సుమ్మ యమూతు వలం యూమిన్ బిల్లజీ ఉర్సిల్తు బిహి ఇల్లా కాన మిన్ అస్హాబిన్ నార్. ముస్లింలో ఈ హదీస్తో మాట ముగించే ప్రయత్నం చేద్దాం. అబూ హురైరా గారు చెప్తున్నారు, ఏమని, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై, ఎందుకంటే నా ప్రాణం ఆయన చేతుల్లో. నా మాట విని ఎవరి చెవిలో అయితే ముహమ్మద్ గారి మాట పడిందో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈయన ప్రవక్త అని తెలిసిందో, ఆ మాట విన్న తర్వాత అతను యూదుడు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, ఇంకోడు కావచ్చు, వీడు సుమ్మ యమూతు, చావు వచ్చే ముందు అతను నేను ముహమ్మద్ గారిని యాక్సెప్ట్ చేసుకున్నాడా, చేసుకున్నాడు, చేసుకోలేదా మిన్ అస్హాబిన్ నార్, నరకంలోకి పోతాం. ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది. నా వరకు నేను సందేశం చేరవేశాను. నా మాటకు మీరు విలువ లేదనుకుంటే రేపు పొద్దున్న నష్టపోయేది మీరు. అల్లాహ్ సమక్షములో చెల్లే కాయిన్ ఏదన్నా ఉంటే అది నాది మాత్రమే, అది ముహమ్మద్ రసూలుల్లాహ్. కాబట్టి మీరు దాని గొప్పతనాన్ని గుర్తించి దాన్ని పదిలం చేసుకోండి. దాన్ని పదిలం చేసుకుంటే మీరు పదిల పడతారు, మీరు నరకాగ్ని నుంచి తప్పించబడతారు, మీరు స్వర్గానికి ప్రవేశం కల్పించబడతారు. లబ్ధి పొందేది మొదట్లో మీరు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. చూసారా, ఈ విధంగా ఈ హదీసుల్లో ఏం చెప్పడం జరిగింది అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి చెప్పడం జరిగింది, ఆయన ఘనత గురించి చెప్పడం జరిగింది. ఇంకో హదీస్లో చివరిలో ఉంది, అన్ జాబిర్ బిన్ అబ్దుల్లా ఖాల ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఊతీతు ఖమ్సన్ ఖబ్ల ఖమ్సిన్ ఊతీతు ఖమ్సన్ లం యూతహున్న అహదున్ ఖబ్లి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు 5 ప్రత్యేకతలు ప్రసాదించాడు. వాటిలో ఒకటి నుసిర్తు బిర్రోబి మసీరత షహర్, ఒక నెల ముందుగానే శత్రువు నా పట్ల భయపడతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మస్జిద్ నా కోసం ఈ యావత్ భూమిని మస్జిద్ గా తయారు చేశాడు, అది పవిత్రంగా చేశాడు. ఎవరు ఎక్కడ ఏ సమయంలో ఉంటాడో అక్కడ అతను సల్లి చేసుకోవటం అనుకూలంగా చేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గనీమత్ నా కోసం హలాల్ చేశాడు. గతంలో ఉన్న ఉమ్మతుల కోసం గనీమత్ హలాల్ కాలేదు. ఏదన్నా యుద్ధానికి వెళ్తే మన మూసా అలైహిస్సలాం యుద్ధానికి వెళ్ళారు, యుద్ధంలో గెలుపొందారు, వాళ్ళ శత్రువుల యొక్క ధనాన్ని కూడా చేసుకున్నారు. ఆయన మూసా అలైహిస్సలాం ఉపయోగించే అర్హత ఆయనకు లేదు. ఆ డబ్బును మొత్తాన్ని ఒక చోట చేసి నిప్పంటించేయాలి, కాల్చేయాలి. అటువంటి సూత్రాలు గతంలో ఉన్నాయి. కానీ అల్లాహ్ అన్నాడు, మీరు ఈ డబ్బు వాడుకోండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అనుమతించాడు. తర్వాత ఊతీతు షఫా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖియామత్ రోజున నాకు సిఫారసు చేసే గొప్పతనం ప్రసాదించాడు.
వకాన నబియు యుబసు ఇలా కౌమిహి, ఇది మాట మనకు వచ్చింది. గతంలో ప్రవక్త వచ్చేవారు అంటే ఆ కౌం, ఆ జాతి, ఆ తెగ, ఆ వర్గం వాళ్ళకి మాత్రమే వచ్చేవాళ్ళు, ఆ కూటమి వరకు వచ్చేవారు. ఇలా ఖాస వబుయిస్తు ఇలన్నాసి అమ్మ, నేను యావత్ ప్రపంచం వాళ్ళ కోసం పంపించబడ్డాను. నా ప్రాముఖ్యత ఒకటి ఉంది, నా స్థానం ఒకటి ఉంది. ఈ స్థానాన్ని మీరు గమనిస్తే నా మాట యొక్క స్థానం ఉంటుంది అనేది ఎప్పుడు తెలుస్తుందో, ఆ మాట తెలుసుకున్న మన వాళ్ళు పూర్వీకులు ఏం చేశారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రాణం ఉంది, ఈ స్థానాన్ని మనం పదిలం చేయాలి, దాన్ని సురక్షితం చేయాలి, దాని దాని స్థానాన్ని మనం జనాలకు తెలియజేసే ప్రయత్నం చేయాలి. దాన్ని మనం అది లేకుండా మనం ముందుకు సాగలేం అనే విషయం తెలుసుకుని ఈ హదీసులను సంరక్షించే ప్రయాణంలో ప్రయత్నం. ఇది అవసరం. ఇది అవసరం. ఇప్పుడు ఏదన్నా ఎవరన్నా ఒక ఖురాన్‌లోంచి ఒక ఆయతు చదివి ఇది మాకు ఆధారం అని చెప్తే, మీరు ఇంకో మాట చెప్పకుండా ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? హదీసులో ఇలా వచ్చింది, ఇది సహీ హదీసు అని తెలిసినప్పుడు దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఖురాన్‌లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉదాహరణ మూసా గురించి కొన్ని విషయాలు చెప్పాడు. ఖురాన్‌లో లేని కొన్ని విషయాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన హదీసుల్లో చెప్పారు. హదీసు సహీ అయినప్పుడు దాని ఆధారపూర్వకంగా అది స్థిరమైనప్పుడు మనం ఖురాన్ యొక్క ఆయతులో ఉన్న మాటలు ఎలా తీసుకుంటున్నాము, మూసా గురించి సంబంధించిన వివరాలు హదీస్ నుంచి కూడా అంతే లెవెల్లో తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు వాని స్థాయి తగ్గించకూడదు. మన హృదయంలో ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మాట అనే గౌరవం మర్యాదలు ఉండాలి. దీన్ని మనం హుజ్జత్ అంటాం. ఒక్కసారి ఒక హదీస్ వినిపిస్తే అది మనకి చాలు. ఇంకో దానికి వివరణ ఇవ్వడానికి మనకి ఇమాం షాఫీ అవసరం లేదు, ఇమాం హనీఫా అవసరం లేదు, ఇమాం బుఖారీ అవసరం లేదు, ఇంకా ముస్లిం అవసరం లేదు. హదీస్ నిర్ధారణ అయిన తర్వాత హదీస్‌కు ఒక వాల్యూ ఉంది. దాన్ని మనం హుజ్జత్ అంటాం. ఏమంటాం దాన్ని? ప్రామాణికత. ఈ ప్రామాణికత ఈ గొప్పతనం ద్వారా వచ్చింది అని మనం తెలుసుకుంటూ మాట ముగిద్దాం. వచ్చే ప్రోగ్రాంలో హదీసుకు సంబంధించి మరిన్ని వివరాలు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.